अभी तो नदियां भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी जमीन में नींव भरी है, महल बनना बाकी है। मुश्किल से तुम मत घबराओ, बाधाओं को गले लगाओ, नए भारत का जज्बा लेकर हिम्मत कर आगे बढ़ जाओ। अभी तो चलना सीखा है, हवा में उड़ना बाकी है, अभी जमीन में नींव भरी है। एक सुनहरे भारत की बाधाओं को गले लगाओ, नए भारत का जज्बा लेकर हिम्मत कर आगे बढ़ जाओ। अभी तो चलना सीखा है। అరుణ్ సార్ స్టార్ట్ చేయండి. అందరికీ జయహర్షం. నా పేరు వచ్చేసి, నా పరిచయం వచ్చేసి ఆడే అరుణ్ కుమార్. నేను ఆదిలాబాద్ నుంచి నివాసిని. అయితే నేను గత 18 నెలల నుంచి ఆర్సిఎం నేర్చుకుంటున్నాను. నేను రాయల్ టిఫిన్ గోల్డ్ గోల్డ్ పిన్ లో ఉన్నాను. అండ్ ఏదైతే ఈ సిస్టమ్ లా నన్ను జాయినింగ్ చేసిన నా గ్రేట్ అప్లైనర్ ఆడే ధనరాజ్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ నన్ను ఈ సిస్టమ్ కి ప్రతి అడుగు ఎట్లా చేయాలనేది ప్రతి వెంట ఫోన్ చేస్తూ ఉంటాడు మా గ్రేట్ గురుదేవులైన సుభాష్ పెలియా సార్, అండ్ గురుమాత వాసవి మ్యామ్, అండ్ గురుదేవ్ చింతల్వార్ సాయినాథ్ సార్. అండ్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురు మాత వాసవి మ్యామ్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు. అండ్ ఈరోజు చూడండి సార్, మనకు ఈరోజు మన మమ్మీ యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది, గురుదేవ్ వాసవి మమ్మీది. కాబట్టి మనం 83 మెంబర్స్ అయ్యాం సార్. ఇంకా మనం 90 మెంబర్స్ క్రాస్ అయితే మనం మమ్మీని పిలుద్దాం. అండ్ ఇంకొకటి, మనకు మన గ్రేట్ గురుదేవులైన సుభాష్ సార్ చెప్తుంటారు, ఎవరికన్నా సరే మనం మీటింగ్ లింక్ పంపుతాం, కానీ వాళ్ళు చూస్తారో చూడరో, కానీ మనం వాళ్ళకు ఫోన్ చేసి ఒకసారి గ్రూప్ వచ్చిందా మీటింగ్ లా లేదా అనేది మనం ఒకసారి ఫోన్ చేసి వాళ్ళకి కనుక్కోవాలా సార్. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మనం ఎక్కడన్నా బండి తీసుకొని బయటికి వెళ్తే ముంగటికి స్పీడ్కి వెళ్ళాలన్నా ముంగటికి వచ్చిన వాళ్ళకి హరన్ కొట్టుకుంటా వెళ్ళాలా. కాబట్టి మనం ఆ పనిని చేసుకుంటా ఉంటే మనం స్టార్ట్ అవుతాం సార్. కాబట్టి మనం ఏదైతే మన టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మనం మన మీటింగ్ లా ఇన్వైట్ చేయాలా, అండ్ అందరికి ఫోన్ చేయాలా. ఈ రోజు మనకు చాలా చక్కగా, అంటే మన పాయింట్ టు పాయింట్ మన ఆర్సిఎం అనేది ఎందుకు చేయాలా, ఏ విధంగా చేయాలా అనేది మనకు మన గురుమాత వాసవ్యం పాయింట్ టు పాయింట్ మొత్తం క్లియర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సమయం కూడా తొందరగానే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇవ్వండి సార్. ఇప్పుడు టైం కూడా 7 అయింది. అండ్ మనం చెప్తున్నాం, కానీ ఒక్కొక్కరు అంటారు సార్, హోమ్ మీటింగ్ లో వెళ్ళినప్పుడు మనకు పర్సనల్ గా మన ఫ్యామిలీ వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు, సార్ నేను చెప్తే వింటలేదు సార్, మా వాళ్ళు వింటలేరు, వీళ్ళు వింటలేరని. వింటారో వినరో అనేది తర్వాత విషయం పెట్టేది సార్. మనం అదర్ పర్సన్ తోటి మనం మీటింగ్ లో వాళ్ళకు తీసుకొచ్చి మీటింగ్ లో పెడితే వాళ్ళు 100% వింటారు సార్. ఎందుకంటే మన గురుదేవులు సాయినాథ్ సార్ చెప్తుంటారు, ఇంటి కోడి ఏమో ఘర్కి మురికి దాల్కి బరాబర్ అని. అందుకోసమని మనం చెప్పకుండా మన గురుదేవుల వాసమ్యం ఈరోజు మనకు మీటింగ్ దొరికింది. కాబట్టి మన గురుదేవుల మమ్మీ గురుమాత మమ్మీ ఈరోజు చెప్పబోతుంది. కాబట్టి మనం అందరం ఈ రోజు మన ఎవరెవరైతే టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇన్వైటింగ్ చేద్దాం అండ్ తీసుకొద్దాం. కాబట్టి ఇప్పుడు 96 మెంబర్స్ అయ్యారు. నేను 90 మెంబర్స్ అనుకున్నా, కానీ 100 కూడా క్రాస్ అవుతుందని నాకు నమ్మకం వచ్చింది. ఇది మన తెలంగాణ నంబర్ 1 టీమ్ ఆఫ్ అంటే గురుదేవులు సాయినాథ్ సార్ టీం అంటే తక్కువగా సార్. అందరూ ఒక్కొక్కరికి ఫోన్ చేస్తే
200 కూడా అవుతారు సార్. ఇది నాకు కూడా నమ్మకం వచ్చింది. కాబట్టి మనం ఈరోజు గురుదేవులైన గురుమాతలైన వాసవి మ్యామ్కి పిలిచే అంత బలం అయితే నాకు ఇక రాలే. కాబట్టి నేను మా గురుదేవులైన ఆ పేలియా సుభాష్ సార్ కి ఇన్విటింగ్ చేస్తున్నాను. మన గురుదేవులైన మమ్మీకి ఇన్విట్ చేయాలని. వెల్కమ్ టు సుభాష్ పేలియా సార్. JRCM Arun sir, JRCM, namaskar, thank you. An active leader, growth leader, యంగ్ లీడర్, చాలా మంచి స్టార్ట్ చేసిండ్రు సార్. ఎప్పుడైతే మీరు మనసు పూర్తిగా ఆర్సీఎంను అర్థం చేసుకున్నారు, అయితేనే ఇట్లా మనం మనసుతోని మనం ఇట్లా పిలవగలుగుతాం, నవ్వుతోని ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. ఇది నా పని, నా బాధ్యత, నేను చేసుకుంటా, నాకు రాయల్టీ కావాలా, నాకు 7 తరాలకు ఇన్కమ్ కావాలా అని మీరు అర్థం చేసుకున్నారు సార్. అందుకోసమే ఇలా మీరు గ్రోత్లో ఉన్నారు, యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతోని ఉంటారు. ఇది అదృష్టం సార్. మీకు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు చేస్తుంటున్నా గురుదేవ్. అదే అరుణ్ సార్, అంతా మీ దైవనే గురుదేవ్. రైట్. మనకు ఉన్నారు సార్. ఏదైతే మనకు వాసవి మేడము, చింతలవారి సాయినాథ్ సార్ మనకు దొరుకుడు అదృష్టం. వాళ్ళు ఎప్పుడైతే మనకు అందరికీ ఒక మంచి ఒక లీడర్ని తయారు చేయాలా, అందరూ వాళ్ళకు పని చేసుకొని వాళ్ళు ప్లాన్ చెప్పాలా, వాళ్ళు ఒక యాక్టివ్గా లీడర్ ఉండాలా అనే ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి మనకు అదృష్టం అనుకుంటున్నాను నేనైతే. వాసవి మేడం, చింతలవారి సాయినాథ్ సార్ మనకు దొరుకుడు అంటే అదృష్టం అనుకోవాలా. ప్రతి పాయింట్ టు పాయింట్ సార్, ఆర్సీఎంలో ఎట్లా నిలబడాలా, ఆర్సీఎంలో ఎట్లా మనం నేర్చుకోవాలా, ఆర్సీఎంలో మనం ముందుట ఎట్లా వెళ్ళాలా, ఎవరితోని ఎట్లా మాట్లాడాలా, క్రాస్లతో ఎట్లా ఉండాలా, మన డౌన్లైన్తో ఎట్లా ఉండాలా, మన అప్లైన్తో ఎట్లా ఉండాలా, డబ్బులు మేనేజ్మెంట్ ఎట్లా చేయాలా, మనము అన్ని తీర్ల ఒక పాయింట్ టు పాయింట్ మనకు అడుగు అడుగు వేస్తే అడుగు తీసి అడుగు ఎట్లా వేయాలనేది మనకు నేర్పే ఒక గురు దొరికినంటే మన అదృష్టం. నేర్చుకున్న వాళ్ళు 100% సార్ లెక్క మనం కూడా సార్కి అయితే ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే డైమాండ్ కొరకు పనిచేస్తున్నాడో కంపల్సరీ మనం కూడా అవుతాం. ఎందుకంటే ఎవరైతే పెద్ద కోరికలతో ఉన్నారో వాళ్ళతో మనం ఉంటే మనం కూడా సక్సెస్ ఉంటాం. ఏదో జైనింగ్ అయిపోతాం కానీ ఏదో ఒక దగ్గర అయిపోయి అయినా కూడా కరెక్ట్ యాక్టివ్ ఉండడు, మనకి యాక్టివ్ ఉంచాడు. ఆయన నేర్చుకోడు, మనకు నేర్పాడు. ఆయన మీటింగ్ సెమినార్ చేయడు, మనకు చేయము. అందుకోసమే ఫెయిల్ అయిపోతాం. మేము ఆర్సీఎం చేసినాం, మేము ఆర్సీఎం చూసినాం, ఆర్సీఎం 20 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ మాకేం దొరకలే. మీరు నేర్చుకోలేరు, మీకు నేర్పలేరు కాబట్టి మీరు చేయలేరు. మేము నేర్చుకుంటున్నాం, మాకు నేర్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సక్సెస్ ఉన్నాం. దీని సక్సెస్ మార్గమే అప్లైన్. మనము 99% అప్లైన్, 1% మనం 99% అప్లైన్, 1% మనది. 99% కంపెనీ, 1% మనం. 99% ప్రొడక్ట్ నాలెడ్జ్, 1% మనం. ఎప్పుడైతే అట్లా అనుకుంటామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఏది కావాలన్నో అది మనకు దొరుకుతుంది, ఏది కావాలనేది మనకు కనబడుతుంది, ఏది కావాలనేది మనము రాసుకుంటాం, ఏది కావాలనేది మనము చెప్పగలుగుతాం. ఇది నా కొరకు, ఇది నాది అని. పవిత్రమైన సిస్టమ్. ఒక సార్కు మనం ప్రొడక్ట్ ఏదో సేల్ చేసుకోవాలా, టర్న్ ఓవర్ పెంచుకోవాలంటే టీసీ సార్కు 5:30కి లేచి యోగా నేర్పే అవసరం లేదు. టీసీ సార్కు 6:30కి వచ్చి గురుకులు వచ్చి మనకు ఒక సిస్టమేటిక్గా మనకు ఒక మనిషి లెక్క తయారు చేసే అవసరం లేదు. ప్రొడక్ట్ అమ్ముకోవాలి కదా, ఏ హీరో కన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఏ హీరోని పెట్టుకొని అమ్ముకుంటున్నారు, అలా టర్న్ ఓవర్ పెంచుకుంటున్నారు. కానీ కాదు, నేను బేరోజ్గారీ ఆర్ బేమారీ, రోజ్గార్ ఇస్తా, బేమారీ రాకుండా చూస్తా అనే ఉద్యమంతో మన టీసీ సార్ కొరకు ఒక కోటి ధన్యవాదాలు. ఇంత మంచి ఆలోచనతో ఇంత పవిత్రమైన సిస్టమ్ 20 సంవత్సరాల ముందు తయారు చేసి మన చేతిలో పెట్టిండు. దీన్ని మనం జాగ్రత్తగా ఒక డైమండ్ వజ్రం లెక్క మనము నేర్చుకొని చింతలవారి సాయినాథ్ సార్, గురుదేవ్ ఎట్లా చెప్పినట్టు వాళ్ళ అట్లా విని మనం కూడా ముందుకు వెళ్దామని. థ్యాంక్ యూ సార్ నాకు ఇన్వైట్ చేసినందుకు. వెల్కమ్. గట్టి చప్పట్లతోని అందరూ హ్యాండ్ రేజ్ చేయండి, లేకపోతే ఇట్లా థమ్స్ చెప్పండి, లేకపోతే చప్పట్లు. నాకు ఒక్కళ్ళు అయితే కాదు, అందరం కలిసి మన వాసవి మేడంను ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ మేడం, వెల్కమ్. JRCM వాసవి మేడం, గురుమాత, వెల్కమ్. అందరూ ఇట్లా. థ్యాంక్ యూ సార్.
Thank you, everyone. Thank you, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్ Subhash sir. వెల్కమ్ వెల్కమ్. And thank you, Arun sir. Thank you, Subhash sir. Thank you, everyone. Jai RCM. అందరికీ హ్యాపీ సండే. ఇవాళ చక్కగా మనం తెలుగులో జూమ్ మీటింగ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏర్పాటు చేసుకున్నాం. సో మనం ఆర్సిఎం అసలు ఆ సిస్టమ్ యొక్క నాలెడ్జ్ ఏంటిది, ప్రోడక్ట్స్ నాలెడ్జ్ ఏంటిది, సో మనం లైఫ్ లో ఎలా ఉండాలి, అసలు డబ్బు ఏ విధంగా సంపాదించాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, అన్నిటినీ కూడా మనకు ఆర్సిఎం నుంచి నేర్పిస్తుంది. వేరే ఎక్కడ కూడా ఇలాంటి సిస్టమ్ అనేది మనకు దొరకదు. అన్ని ఒకే చోట ఉన్నటువంటి సిస్టమ్ ఓన్లీ ఆర్సిఎమే. వేరే ఎక్కడ కూడా ఇన్ని దొరకవు. ఒకటి ఉంటే మిగతావన్నీ కూడా మనకు మైనస్ లోనే ఉంటది. సో మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, డబ్బుని నిజాయితీగా సంపాదించుకోవాలన్నా, డబ్బుని అన్లిమిటెడ్ గా సంపాదించుకోవాలన్నా కూడా, అండ్ నెక్స్ట్ జనరేషన్ కి ఈ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా, అండ్ నలుగురితో సంభాషణ ఎలా ఉండాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడాలి, మనకు ఉండే సొసైటీలో ఉండే వాళ్ళందరితో కూడా ఎలాంటి కమ్యూనికేషన్స్ ఉండాలి, అంటే బిజినెస్ పర్పసే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా కానీ ఎలా నడుచుకోవాలి, మనం వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ఆర్సిఎం సిస్టమ్ లో మన టీసీ ద్వారా మనం చాలా నేర్చుకుంటున్నాం. మన యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటున్నాం. ఏమీ లేనటువంటి వ్యక్తి కూడా చాలా నేర్చుకొని ఒక మంచి దేశ పౌరుడిగా, ఆర్సిఎం లో ఒక మంచి లీడర్ గా ఇవాళ ఒక గొప్ప స్థాయికి వచ్చినటువంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. అందులో మేము కూడా ఒకరిని. సో నా పరిచయం వచ్చేసి వాసవి సాయినాథ్, మాది ఇక్కడ నిర్మల్. మేము ఈ బిజినెస్ 12 years గా ఈ సిస్టమ్ లో నేర్చుకుంటున్నాము. ఇంకా చాలా వరకు నేర్చుకునేది ఉంది, కొంచెం మాత్రమే నేర్చుకున్నాము. సో నేను వచ్చేసి హౌస్ వైఫ్ ని. ఈ సిస్టమ్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి, ఈ బిజినెస్ గురించి అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే చదువుకున్న చదువు వేరు, వచ్చి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ, పిల్లలు, ఇంట్లో పనులు, ఒక హౌస్ వైఫ్ కి ఏముంటాయి, ఇంట్లో అంతా అదే చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. బట్ అయినా దాంతో పాటు నలుగురికి సహాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ టైం దొరకదు. అది ఎలా చేయాలి అనేటువంటి రూట్స్ కూడా దొరకదు మనకు. కానీ ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత, గురుకుల్లో వచ్చిన తర్వాత, అలాగే జూమ్ మీటింగ్స్, కరోనా టైంలో మనకి జూమ్ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ అవ్వడంతో పాటు హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది కాబట్టి తెలుగులో చాలా వరకు బుక్స్ చదివాం, వీడియోస్ చూస్తూ ఈ సిస్టమ్ గురించి నేర్చుకుంటూ గురువుల మాధ్యమంలో చాలా వరకు నేర్చుకున్నాం. ఏమీ తెలియకపోయేది అసలు ఈ సిస్టమ్ గురించి, కానీ ఈ బిజినెస్ గురించి అసలు 1% కూడా తెలియకపోయేది. కానీ సాయినాథ్ సార్ దయ వల్ల చాలా వరకు నేర్చుకున్నాను. జస్ట్ నాకు ల్యాప్టాప్ యూజ్ చేయడం అసలు తెలియకపోయేది, కానీ ఇవల్ల నేను సార్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అసలు పీపీటీ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఓన్ గా స్లైడ్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా నాకు నేనుగా ఓన్ గా నేర్చుకున్నానంటే దాని యొక్క క్రెడిట్ అంతా మన సాయినాథ్ సార్దే. ప్రతిది కూడా నాకు స్టేజ్ ఫియర్ కూడా ఉండేది. నేను 1-2 మాటలు మాట్లాడాలంటే జయాస్యం అని చెప్పడానికి కూడా ఇట్లా బాడీ అంతా షివర్ అయిపోయేది. కానీ ఒక మాట, 2 మాటలు, 4 మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవాళ చాలా చోట్ల మనము సెమినార్స్ ఇవ్వడానికి కూడా ధైర్యం వచ్చింది. సో సిస్టమ్ తో పాటు సాయినాథ్ సార్ సపోర్ట్ కూడా ఉంది. అదే సిస్టమ్ తో పాటు నడుస్తున్నాం కాబట్టి సిస్టమ్ లో ఎవరు మనం ముందున్నటువంటి అప్లైన్స్ ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది కూడా వాళ్ళని చూస్తూ ఇలా చేయాలి అనేటువంటిది మనకు అన్ని సిస్టమ్ నేర్పిస్తుంది. దాంతో పాటు నాకు ఎక్కువగా మా సార్, మా అప్లైన్, మా శ్రీవారు తన మార్గ మధ్యంలో చాలా వరకు నేర్చుకున్నాను. ఏం రాకపోయేది, బట్ నేర్చుకుంటే అన్ని వస్తది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మాత్రం నాకు వచ్చింది. ఏది రాదు అని అంటే రానే రాదు, అసలు నేర్చుకుంటే అన్ని వస్తది అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ మాత్రం వచ్చింది. అసలు చెయ్యలేరు, వీళ్ళతోని కాదు, ఇది అసాధ్యం అనేది కూడా మనకు సాధ్యం అనిపించేటువంటి సిస్టమే ఆర్సిఎం. ఏది రాదు అనే కూడా వస్తది. ఇంగ్లీష్ రాదన్నా ఇంగ్లీష్ కూడా వస్తది, హిందీ రాదంటే హిందీ వస్తది. అసలు పబ్లిక్ లో మాట్లాడడం రాదు అన్నా కూడా మాట్లాడగలుగుతాం. అది మన లోపల ఉంటది, కానీ తీయడానికి ఒక మానిటర్ కావాలి, మనకి ఒక మంచి గురువు కావాలి. చెప్తూ ఉంటారు గురువు లేని విద్య గుడ్డు విద్య అని. సో మనం ఓన్ గా డిజైన్ చేసుకుంటే మనం అసలు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. అసలు ఓన్ గా డెసిజన్ అనేది కరెక్ట్ గా ఒక మంచి స్పష్టత ఉన్నటువంటి నిర్ణయం తీసుకోవడం ఎవరికి రాదు. అసలు ఎంత పెద్ద ప్రాముఖ్యుడన్నా, ఎంత పెద్ద లీడర్ అయినా
ఎంత పెద్ద మేధావి అయినా సొంతగా నిర్ణయం తీసుకొని డిజైన్ చేసుకోవడం లైఫ్ అంటే కష్టం. ఎవరో ఒకరిని ఖచ్చితంగా మానిటర్ గా పెట్టుకోవాలి. సో అట్లా నాకు మానిటర్ గా సైనస్ సార్, సైనస్ సార్ కి మానిటర్ గా సోనీ సార్, ఇట్లా సిస్టమ్ లో రన్ అవుతున్నాం 12 ఇయర్స్ నుంచి. ఇవాళ ఒక ఫర్టిలైజర్ షాప్ లో 12 ఇయర్స్ బిఫోర్ ఒక ఫర్టిలైజర్ షాప్ లో నెలకి 1000 రూపాయల ఇన్కమ్ తో ఒక వర్కర్ గా స్టార్ట్ అయింది మా లైఫ్ అనేది పెళ్లి తర్వాత. అగైన్ ఆర్సీఎం వచ్చిన తర్వాత ప్రోడక్ట్ గురించి, బిజినెస్ గురించి అంతా తెలుసుకున్న తర్వాత బాగా అనిపించింది. సో దీంట్లో జాయిన్ అవ్వడానికి పెద్దగా అమౌంట్ ఏం లేకుండే, అప్పుడు 1000 రూపీస్ మాత్రమే జాయినింగ్ ఉండేది. సో అట్లా ఇట్లా అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చుకొని ఇందులో జాయిన్ అయిపోయి సిస్టమ్ గురించి తెలియకపోయినా తెలుసుకుంటూ, ఇక్కడ షాప్స్ ఏమి అవైలబుల్ లేకున్నా కూడా హైదరాబాద్ నుంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అట్లా ఒక్కొక్కరిని చేస్తూ ఉంటే చిన్న విత్తనం ఇవాళ మహావృక్షంగా మారింది. ఇంకా చాలా మందికి ఆ వృక్షం నుంచి వచ్చేటువంటి ఫలాలు చాలా మందికి అందాలనేటువంటి ఆశయమే మాది. కాబట్టి ఇవాళ ఒక స్టార్ ఎమరాల్డ్ లెవెల్లో ఉన్నాం. అండ్ ఈ మంత్ లో రూబీ పిన్ కూడా అచీవ్ కాబోతున్నాం. దాని ద్వారా ఆ రూబీ అచీవ్మెంట్ అవుతుందనేటువంటి హ్యాపీనెస్ కంటే చాలా మంది మా టీంలో రాయల్టీ అచీవర్స్ గా అండ్ టెక్నికల్ అచీవర్స్ గా వాళ్ళు ఒక మంచి పిన్ తీసుకుంటున్నారు అనేటువంటిదే చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే చెప్పినటువంటి మహావృక్షంలో ఫలాలు అందరికీ అందాలి. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఆ మంచి ఇచ్చేటువంటి మంచి ఫలాలు వాళ్ళ ఇంట్లో ఒక మంచి వెలుగునిచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూసిన తర్వాత అసలు ఆ సంతోషాన్ని ఎవరు కూడా ఆపలేరు. సో అటువంటిది మన మార్చి మంత్ లో చాలా మంది ఇవాళ 1 lakh అబోనే టీం అనేది తయారు చేసుకున్నాం. అట్లనే చాలా రాష్ట్రాల్లో బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో మనం సంకల్పం చాలా గొప్పదైతే సమస్య అనేది చాలా చిన్నది అవుతుంది అనేది మనం వింటూ వచ్చినాం. సో ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు భయంతో స్టార్ట్ చేసినాం. కానీ ఇవాళ చాలా మందికి లైఫ్ ఇచ్చాము. చాలా మంది దీని ద్వారా వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకున్నారు. ఒక మంచి గౌరవం దక్కుతుంది. మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం జరుగుతుంది. వాళ్ళు ఫైనాన్షియల్ గా, హెల్త్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా చాలా సెట్ అయిపోయారు. చాలా మంది అసలు మెంటల్ గా కూడా కొంచెం డిస్టర్బ్ గా ఉండే వాళ్ళు కూడా ఆర్సీఎం లోకి వచ్చిన తర్వాత మంచి సెట్ అయిపోయారు. సో అట్లా మనం చాలా స్టోరీస్ వింటూ ఉన్నాం. చాలా మంది స్టోరీస్ వింటున్నాం. చాలా మంది లైఫ్లలో రిజల్ట్ వచ్చినాయి. మంచి మార్పు వచ్చింది. సో అట్లా ఇంకా చేస్తూనే ఉన్నాం. ఈ మిషన్ అనేది ఇంతటితో ఆగదు. సైనస్ సార్ అండ్ నా గుండెలో ఊపిరి ఉన్నంత వరకు ఈ మిషన్ అనేది ఆగదు. చాలా మందికి ఈ యొక్క ఆర్సీఎం ప్రసాదాన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశం. చాలా మందికి సపోర్ట్ చేయాలి. చాలా మందిని ఈ సిస్టమ్ లో ఒక మంచి మార్గంలో, ఒక మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనేదే మా ఉద్దేశం. సో ఆర్సీఎం సిస్టమ్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, మా అప్లైన్స్ బాగున్నారు. సో మనకు సపోర్ట్ చేసే వాళ్ళంతా డౌన్ లైన్స్, అప్ లైన్స్, లైఫ్ లైన్స్ అంతా ఓకే ఉంది. బట్ మనం పట్టుదలతో చేస్తే ఏదైనా అవుతుంది కదా. కొద్దిగా నేను స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, సుభాష్ సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఓకే మేడం, కనిపిస్తుంది. ఓకే సార్. సో నయా continue. భారత్ కా నిర్మాణ్ అంటే కొత్త భారతదేశాన్ని నిర్మించాలనుకుంటుంది మన ఆర్సీఎం సిస్టమ్ అనేది. సో కొత్త భారతదేశాన్ని నిర్మించాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి ఉద్దేశాలు ఏంటి, అసలు ఈ కొత్త భారతదేశం అంటే ఏ విధంగా, మరి ఏ దారిలో వెళ్తే ఈ కొత్త భారతదేశాన్ని నిర్మించుకోవచ్చు అనేది మనకు సిస్టమ్ ద్వారా తెలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి అసోసియేట్ బయ్యర్స్ స్వాగతం. ఈ రోజు ఆర్సీఎం ఒక దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారింది. లక్షలాది మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. మనం ఈ వీడియో ద్వారా కొంచెం తెలుసుకుందాం. ఆర్సీఎం అనేది ఒక భారీ జాతీయ స్థాయి ప్రచారం. దీని లక్ష్యం కొత్త భారతదేశాన్ని నిర్మించడమే. భారతదేశం యొక్క అనేక సమస్యల పరిష్కారంపై పనిచేసేది.
ఈ జీవిత గీతంలో చిత్రీకరించబడింది. సంతోషకరమైన, దీర్ఘాయువు మరియు జీవిత విలువలతో కూడిన సమాజం యొక్క ఆలోచన. ఈ జీవులు స్వచ్ఛమైనవి, పదార్థాలు మరియు పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మూడవ దశ రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు పోషకాలను సప్లిమెంట్ చేయడానికి ఉత్పత్తులను కొనుగోలు చేయడం. తక్కువ రోగనిరోధక శక్తి మరియు పోషకాల కొరత వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది. కాబట్టి దీని దృష్టిలో ఉంచుకుని ఆర్సీఎం అనేక రకాలైన న్యూట్రిచార్జ్ సప్లిమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి చాలా శాస్త్రీయ వాస్తవాల ఆధారంగా తయారు చేయబడ్డాయి. నాల్గవ దశ పరిశుభ్రత పరిష్కారాలు. అవగాహన లేమి కారణంగా మహిళలు మరియు యుక్త వయస్సులో ఉన్న బాలికలు దీనికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికోసం ఆర్సీఎం నాణ్యమైన కాటన్ లేయర్ శానిటరీ ప్యాడ్లు మరియు ప్రత్యేక నాణ్యమైన ఇంటిమేట్ వాష్ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది మరియు వారికి అవగాహన కల్పిస్తుంది. వివిధ ప్రదేశాలలో పరిశుభ్రత శిబిరాలు నిర్వహిస్తారు మరియు ఈ అంశంపై శిక్షణ అందించబడుతుంది. ఐదవ దశ విషరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. వ్యవసాయంలో పెరుగుతున్న రసాయనాల వినియోగం ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. విషరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి హరిత్ సంజీవని ఉత్పత్తి శ్రేణి విడుదల చేసింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఆరవ దశ గుడ్ వెజ్ బైట్స్. శాకాహార మాంసాన్ని తయారు చేయడం ద్వారా మాంసాహారాన్ని వదిలించుకోవడం. ఇది మాంసాన్ని పోలిన ఆకృతిని మరియు మాంసం రుచిని అందిస్తుంది. దీని ద్వారా మాంసాహారం నుండి విముక్తి పొందవచ్చు. ఏడవ దశ ఆరోగ్య రక్షణ. ఇందులో సరైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి వ్యక్తిగతీకరించిన సలహా అందించబడుతుంది. మా రెండవ ముఖ్యమైన లక్ష్యం స్వావలంబన. నేడు మన దేశంలో నిరుద్యోగ సమస్య కంటే పెద్ద సమస్య ఏమిటంటే ప్రజలకు తగినంత ఆదాయ వనరులు లేకపోవడమే. ఆర్సీఎం తన పనిని చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని విస్తృతంగా అందిస్తుంది. ప్రజలు ఈ పని చేయడానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రిస్క్ తీసుకోవలసిన అవసరం లేదు. మీరు మీ ఖాళీ సమయంలో చేయవచ్చు. ఇంట్లో కూర్చొని దేశవ్యాప్తంగా పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది మరియు ఇదే అతిపెద్ద అవకాశం. మీ భవిష్యత్ తరానికి అద్భుతమైన పునాదిని నిర్మించవచ్చు. నేడు ఆర్సీఎంలో వందలాది కుటుంబాలు ఉన్నాయి. వీరి రెండవ తరం వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈరోజు ప్రచారం దేశంలోని ప్రతి రాష్ట్రంలో విస్తరించి ఉంది మరియు ఆహార ఉత్పత్తులు, గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ, ఆహార పదార్థాలు, వస్త్రాలు, పాదరక్షలు, ఉపకరణాలు వంటి విస్తృత శ్రేణి 400 రోజువారీ వినియోగ ఉత్పత్తులతో ప్రతి గ్రామానికి చేరుకుంది. స్టేషనరీ, వ్యవసాయం ఉత్పత్తులు మొదలైనవి. మీరు కూడా ఈ ప్రచారంలో చేరండి. తద్వారా మేము కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో మీ మద్దతును పొందగలము. ఆర్సీఎం ఉత్పత్తుల యొక్క ప్రధాన లక్షణాలు. అవి రోజువారీ ఉపయోగం, అధిక నాణ్యత ప్రమాణాలను కలిగి ఉండటం, ఆరోగ్యకరమైనవి మరియు సహేతుకమైన ధర కలిగి ఉంటాయి. ఈ ఉత్పత్తుల యొక్క లక్షణాలను నిర్వహించడానికి మరియు వాటి లభ్యతను నిర్ధారించడానికి ఆర్సీఎం అనేక ఉత్పత్తి యూనిట్లను భిల్వారా, రాజస్థాన్లో స్థాపించబడింది. ఉత్తరాఖండ్ మరియు గౌహతి. ఈ ఉత్పత్తుల లభ్యతను విస్తృతం చేయడానికి విస్తృత పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. 160 కంటే ఎక్కువ డిపోలు, 10,000 కంటే ఎక్కువ పంపిణీ కేంద్రాలు, 1,50,000 డిస్ప్లే వాల్. దేశంలోని ప్రతి మూలలో హోమ్ డెలివరీ సౌకర్యంతో పాటు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఆర్సీఎం వరల్డ్ భిల్వారా, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఆర్సీఎంలో పనిచేసే భాగస్వామి అయినా అక్కడ సందర్శించవచ్చు. ఆర్సీఎం యొక్క మరొక ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత. దీనికోసం చాలా పని చేయబడుతుంది. ఆర్సీఎంలో ఒక మహిళ తన ప్రతిభను ఉపయోగించుకోగలదు, తన స్వంత గుర్తింపును సృష్టించుకోగలదు, మెరుగైన జీవితాన్ని గడపగలదు, తన ఆత్మగౌరవాన్ని సాధించగలదు. ఆమె కుటుంబానికి అదనపు ఆదాయ వనరు మరియు ఆమె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయం పొందండి.
దీనికోసం ఆ సీఎంలో మహిళలకు ఆసక్తి కలిగించే ప్రత్యేక ఉత్పత్తి సిరీస్ను విడుదల చేశారు మరియు వారి కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, ప్రేరణ కార్యక్రమాలు, సన్మాన వేడుకలు, వివిధ ప్రదేశాలకు పర్యటనలు మొదలైన అనేక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 7 లక్షల మంది మహిళలు తమను తాము తయారు చేయగలుగుతున్నారు. వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ లక్ష్యాలపై పనిచేయడమే కాకుండా ఆ సీఎం ఇన్స్టిట్యూట్ మరియు ఆ సీఎం సేవకులు కలిసి బ్లడ్ హెల్ప్ లైన్, ట్రీ గ్రోత్ క్యాంపెయిన్, ఆరోగ్య రక్షణ మరియు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. జీవిత విలువలను మెరుగుపరచడానికి మరియు ఆ సీఎం యొక్క విలువ ఆధారిత పనితీరు కోసం ఆ సీఎం గురుకుల్ రోజువారీ వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇది దాని వ్యవస్థాపకుడు శ్రీ టి.సి. ఛాబ్రా గారి యొక్క సందేశం. ప్రియమైన మిత్రులారా, ఆ సీఎం యొక్క లక్ష్యం ప్రజల జీవితాలను అందంగా మరియు సంపన్నంగా మార్చడం. ఆ సీఎం దాని బలమైన మరియు శాశ్వత పునాదిని వేయాలని కోరుకుంటుంది. దాని సన్నాహాలన్నీ ఊహాత్మక అద్భుతాలు మరియు తాత్కాలిక ప్రలోభాల కంటే ఆచరణాత్మక, నిజమైన మరియు సుదూర ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. కృషి, అంకితభావం మరియు పరస్పర సహకారం జీవిత అభివృద్ధికి అవసరమైన భాగాలు. ఆ సీఎం ఈ వాస్తవాలపై ఆధారపడిన ప్రచారం. దాని లక్ష్యం విలువ ఆధారిత భారతదేశాన్ని నిర్మించడం. మన ప్రయత్నాలు మరియు దయతో ఈ ప్రచారం నుండి నేర్చుకుందాం మరియు ఈ గొప్ప ప్రయాణంలో పాల్గొనడం ద్వారా నవభారతదేశాన్ని నిర్మించుకుందాం. డాక్టర్ కిరణ్ బేడీ గారు ఆ సీఎం ఒక అద్భుతం మరియు దేశ అభివృద్ధికి ఒక ముఖ్యమైన కార్యకలాపమని పేర్కొన్నారు. ఈ జాతీయ ప్రయోజన ప్రచారంలో మాకు ఎలాంటి విరాళాలు లేదా సహకారం అవసరం లేదు. మీరు మరియు మీ పరిచయస్తులు ఈ ప్రచారంలో చేరాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా మేము కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో మీ మద్దతును పొందగలము. చూడండి, కంపెనీ నవభారతదేశాన్ని నిర్మించాలనుకుంటుంది. కానీ దానికి కావాల్సిన కొన్ని మార్గాలు, అంటే మంచి ఉద్దేశం ఉంటేనే అది నవభారత నిర్మాణం అనేది నిర్మించుకోగలుగుతాం. మరి ఉద్దేశాలు ఎలాంటివి అనేది మనం ఇందాక వీడియోలో చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాం కానీ మన జీవన శైలిలో మనం ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా కల్తీ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. సో నాణ్యత లేనటువంటి ప్రోడక్ట్స్ ని మనం రోజు యూజ్ చేస్తున్నాం. కాబట్టి అటువంటి వస్తువుల్ని మనం రోజు వాడే డైలీ మన లైఫ్ స్టైల్లో ఉపయోగించడం ద్వారా మన హెల్తీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఉపయోగించేటువంటి వస్తువులు కరెక్ట్ గా ఉంటేనే, నాణ్యత ఉంటేనే మనం కరెక్ట్ గా ఉంటాం అనేటువంటి ఒక ఉద్దేశం అనేది చాలా మంచిది. మరి అటువంటి నాణ్యత లేని మార్కెట్లో అంతా కూడా కల్తీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సరిగా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవేవైతే కిచెన్ ఐటమ్స్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, హైజీన్ కేర్ కావచ్చు, అలాగే మనకి వ్యవసాయానికి సంబంధించింది క్లాత్ వేర్, ఫుట్ వేర్, ఇట్లా చాలా రకాలుగా మన దగ్గర ప్రోడక్ట్స్ అనేవి, థింగ్స్ అనేవి ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా నాణ్యత అనేది చాలా తక్కువ ఉంది, ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దాని ద్వారా ప్రతి ఒక్క మనిషి కూడా మనము డబ్బుకి పెట్టేస్తున్నాం కానీ అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో మంచి వస్తువులు ఉంటే గనక ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చి మనం ఉపయోగించే ప్రతి ఒక్క ఐటమ్ ని కూడా తన కంపెనీని స్టార్ట్ చేసి ఆ వస్తువులు, ప్రజలు ఉపయోగించే వస్తువులన్నీ కూడా తనయే స్వయంగా స్టార్ట్ చేయడం, కంపెనీలో పెట్టి ప్రజలందరికీ కూడా మనకి సప్లై చేస్తున్నారు. రెండవ ఉద్దేశం ఏంటిది? మనకి స్వావలంబన, స్వయం ఉపాధి. ప్రతి ఒక్కరు కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటారు. సో జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, కానీ మనము అంత అడ్జస్టింగ్ లైఫ్ ఉంది, కాంప్రమైజింగ్ లైఫ్ ఉంది. సో మనం చాలా టైం పెడుతున్నాం కానీ దానికి మనకు సరైనటువంటి రిజల్ట్ రావట్లేదు. సో ఇన్కమ్ ఉంటే మనం చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం. సో ఇన్కమ్ ఉంటుంది ఒక్కొక్క చోట, కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ మనకి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇన్కమ్ లేని చోట మనకు అన్ని సమస్యలు ఉంటున్నాయి కానీ ఇన్కమ్ లేదు. సో ఇవన్నిటిని కూడా సఫర్ అవుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇక్కడ పెట్టుబడి ఏమీ లేదు. జస్ట్ మనము ఖాళీ టైంలో ఎప్పుడైతే మనకు ఫ్రీ టైం దొరుకుతుందో నలుగురికి మనం తిన్నటువంటి వస్తువుల గురించి నలుగురికి చెప్పడం ద్వారా దీంట్లో మనం ఉపాధి అనేది పొందవచ్చు. మూడవ ఉద్దేశం
సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒక వర్క్ చేస్తుంది, బోటిక్ పెట్టుకుంటుంది, టైలర్ పెట్టుకుంటుంది, ఎక్కడో ఏదో వర్క్ చేస్తుంటుంది, జాబ్ చేస్తుంది, వర్కర్ గా ఎక్కడో ఏదో ఒక చోట తన టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కానీ తను చాలా సఫర్ అవుతుంది అక్కడ. సో చాలా టైం పెడుతుంది, చాలా కష్టపడుతుంది, హార్డ్ వర్క్ చేస్తుంది, కానీ తనకు ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ అనేది తన యొక్క ఆత్మ గౌరవం అనేది తనకి దొరకట్లేదు, రికగ్నిషన్ అనేది దొరకదు. చాలా కష్టపడుతుంది కానీ తనకు ఒక వాల్యూస్ అనేది ఉంది, అది మార్కెట్ లో సొసైటీలో గుర్తింపు వస్తలేదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం ఆడవాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కాస్మెటిక్స్ కావచ్చు, హైజీన్ ప్రోడక్ట్స్ కావచ్చు, పర్సనల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, దానికి ఆ సమస్యలన్నిటికీ ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా కీసోల్ అనేటువంటి ఒక కేటగిరీ ద్వారా మనకు అందుబాటులో ఉంచడం, దాని మీద మనం వర్క్ చేస్తూ ఒక జాబ్ లాగా వర్క్ చేసుకోవడం ద్వారా మంచిగా మనకు ఎంత మనం కృషి చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది, అంత మంచి గుర్తింపు వస్తుంది, అంత మంచిగా మనకు ఇన్కమ్ అన్ని ఆరోగ్యంగా కూడా, అంటే మనం సెల్ఫ్ గా ఎలా హెల్తీగా ఉండాలనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ 3 ఉద్దేశాలతో మనం కంపెనీ అనేది ముందుకెళ్తుంది కాబట్టి నవభారత నిర్మాణం అనేది ఇప్పటికి 25 ఇయర్స్ నుంచి హ్యాపీగా రన్ అవుతుంది. సో ఈయననే మనకి కంపెనీ స్థాపించినటువంటి గురువులు గౌరవనీయులైన టీసీ చాబ్రా గారు. ఇతని నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాం ప్రతిరోజు గురుకుల్లో. సో ఈ దేశంలో ప్రతి ప్రౌఢుడు ఉన్నతమైనటువంటి జీవితం వైపు నడిపించాలని కోరుకుంటున్నారు. ఆయన ఒక మంచి సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నారు. ఆయన ప్రతిరోజు గురుకుల ద్వారా మనకు చాలా మంచి విషయాలు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆయన దివ్య సందేశాలు లక్షలాది మంది ప్రజలకు జీవితాలను మార్చేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేమే కావచ్చు, మీరు చూస్తున్నప్పటి నుంచి, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 years ఎక్కువ అయిపోయింది. సో స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేకుండే, ఎటువంటి సపోర్ట్ కూడా లేదు, పేరెంట్స్ లేరు, సో మనీ కూడా లేకుండే మా చేతిలో, ఉన్న దాంట్లోనే సర్దుకపోవాలి అనేటువంటి చాలా కంజెస్టెడ్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. ఏం లేకుండే, అప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు, అంత నాలెడ్జ్ కూడా లేదు, అంత చదువు లేదు, ఏమీ లేకుండే. కానీ ఈ సిస్టమ్ లో ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ కంపెనీకి వెళ్ళి విజిట్ చేయడము, చాలా మంది సెమినార్స్ కి వెళ్ళినప్పుడు చాలా మంది చేస్తున్నారు, అలాంటి వాళ్ళు చేసినప్పుడు మనతో ఎందుకు కాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ని పెంచుకుంటూ, మనం ఏదైతే మాకు రాదో అది నేర్చుకుంటూ ఇంకొకరికి తెలియని వాళ్ళకి చెప్తూ ఇవాళ ఒక మంచి స్టేజ్ కి వచ్చాం, ఒక మంచి ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది, పిల్లలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఒకటే ఫోకస్ ఉంది, ఆర్సీఎం లో డైమండ్ వరకు వెళ్ళాలి, చాలా మందికి లైఫ్ ఇవ్వాలి, చాలా మందికి కూడా డైమండ్ కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నటువంటి రూబీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, రాయల్టీ కావచ్చు, ఏ పిన్ పెట్టుకున్న వాళ్ళకి సపోర్ట్ 100% చేయాలి, 24/7 అనేది ఫిక్స్ అయిపోయాము. అట్లా మనలాగా చాలా మంది కూడా ఇందులో లక్షలాది మంది ప్రజలు మార్పు జరిగింది, మార్పు తెచ్చుకుంటున్నారు, ఇంకా తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో గురుకుల్లో ప్రసంగాల్లో మనం రోజు చిన్న భాగాన్ని వింటూ ఉన్నాం. సో 25 సంవత్సరాల నుంచి ఈ ఆర్సీఎం ఒక కొత్త పరివర్తన ప్రారంభిస్తుంది. ఈ పరివర్తన కేవలం విస్తరణ గురించే కాదు, ఆలోచన విధానం ప్రభావం గురించి కూడా, అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలనేది కూడా మనకు నేర్పిస్తుంది. సో ఈ ప్రయాణానికి సమాజం నుండి బలమైన మద్దతు లభించింది. సో దేశంలోని అనేక ప్రముఖ గౌరవనీయులైన వ్యక్తులు ఆర్సీఎం ఆలోచన గురించి మాట్లాడడం జరిగింది మరియు వారి అనుభవాలను, దృక్కోణాలను పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంటే మనకి 25 సంవత్సరాలు పూర్తి జరిగినటువంటి టైంలో మనకి నవంబర్ ఆ టైంలో మనకి రూపాంతర యాత్ర అనే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్ లో కూడా జరిగింది. సో అట్లా కొన్ని స్టేట్ లో నుంచి మనకు ఈ విధంగా వీడియో అనేది క్యాచ్ చేశారు. మనం కొంచెం చూసుకుందాం ఏ స్టేట్ లో రూపాంతర యాత్ర అనేది జరిగింది. रूपांतरण यात्रा ने लिखा एक स्वर्णिम अध्याय। 16 सितंबर से शुरू हुई इस ऐतिहासिक यात्रा से जुड़े लाखों भारतवासी हौसलों से भरी ज़मीं, उम्मीदों से भरा आसमां, मंजिलों की ओर बढ़ता जा रहा कारवां, आरसीएम का कारवां, आरसीएम का कारवां बढ़ता जा रहा आरसीएम का कारवां।
जा रहा कारवां, बढ़ता जा रहा कारवां, RCM का कारवां, RCM का कारवां। रूपांतरण रथ ने पूरे भारतवर्ष में फैलाया सेवा, स्वास्थ्य और संस्कार का संदेश। हर शहर में आयोजित योग सत्रों ने दिया निरोगी जीवन का संदेश। रूपांतरण मेले ने दर्शाया आरसीएम का विशाल विस्तार। स्वास्थ्य से लेकर पर्सनल केयर तक हर स्टॉल पर मिला बेहतरीन गुणवत्ता का अनुभव। महिला सशक्तिकरण के उद्देश्य को मिला राष्ट्रीय विस्तार। रक्तदान और स्वास्थ्य जांच शिविरों के माध्यम से स्वस्थ भारत के उद्देश्य को मिली मजबूती। रूपांतरण यात्रा से जुड़े फिल्मी जगत के सितारे। पूरे देश में आपने 20 लाख परिवार जो यहाँ पर इकट्ठे हैं, जो कि आरसीएम के अंतर्गत आते हैं। त्रिलोकचंद जी, आप विश्वास कीजिए, मैंने इतना प्रेम से भरा हुआ व्यक्ति और इतने शुभ विचारों से भरे हुए व्यक्ति बहुत अरसे के बाद देखा। సో ఈ విధంగా మనం రూపాంతర యాత్ర అనేది జరిగింది. మనమంతా కూడా దాంట్లో గర్వంగా పాల్గొన్నాం. ఒక ఆర్సీఎం సేవకుడిగా ఆర్సీఎం గురించి చాలా మంది నెగెటివ్ గా ఉండే వాళ్ళకి, సొసైటీకి, మన రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి ఆర్సీఎం పవర్ ఏంటో చూపించాలని ప్రతి ఒక్కరు కూడా మనకి గూస్ బాంబ్స్ వచ్చేసినాయి. అంత యాక్టివ్ గా, అంత ప్రౌడ్ గా అసలు నేను ఒక ఆర్సీఎం లీడర్ అని డ్రెస్ కోడ్ వేసుకొని ప్రతి ఒక్కరు ఏ సిటీస్ లలో రూపాంతర యాత్ర అనేది జరిగిందో అక్కడ చాలా మంచిగా గర్వంగా తను ప్రౌడ్ గా నేను ఒక ఆర్సీఎం సేవకుని అనేది చూపించుకోవడానికి ప్రయత్నం చేశారు చాలా మంది. సో మన తెలంగాణలో కూడా హైదరాబాద్ లో జరిగింది, మన నిర్మల్ లో కూడా జరిగింది. సో ఈ విధంగా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరికీ సేవ చేసుకునేటువంటి విధానంలో ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయని మనం చాలా మందికి ఈ ఆర్సీఎం ఏంటి అని చూపించడానికి ప్రయత్నం చేశాం. చాలా మంది వరకు ఈ మెసేజ్ అనేది చాలా పాజిటివ్ గా వెళ్ళిపోయింది. చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. అండ్ చాలా గొప్ప గొప్ప లీడర్స్ కూడా దీని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే రూపాంతర యాత్ర ఈవెంట్ అనేది జరిగిందో అక్కడ ఒక మంచి పెద్ద పెద్ద విఐపీస్ అనేది రావడం జరిగింది. అక్కడ ఆర్సీఎం గురించి వాళ్ళ సెల్ఫ్ ఒపీనియన్ అదంతా చూసిన తర్వాత సెల్ఫ్ గా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం అనేది అది ఇంకా చాలా అద్భుతంగా ఉంది. సో ఇది ఇంతటితో ఆగదు, ఇంకా చాలా ముందుకెళ్తూ ఉంటుంది. అందులో ఇప్పటికే మనం ఆర్సీఎం భాగస్వాములమైనందుకు చాలా గర్వంగా ఉంది. సో ఈ విధంగా మనం ముందుకెళ్తున్నాం. సో ఇట్లా మన దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువులు అనేవి చాలా చక్కగా ఉన్నాయి. అండ్ వితౌట్ కెమికల్స్ ఉన్నాయి. మనకి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, పెయిన్ కిల్లర్స్ అట్లాంటి మనకి హాని చేసేటువంటి ఏవి కూడా ఉపయోగించకుండా న్యాచురల్ గా ప్రాచీన కాల పద్ధతుల్లో ఎలాగైతే తయారు చేసేవాళ్ళో సో ఆ విధంగానే మనకి మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి, నాణ్యతతో ఉన్నాయి, అండ్ మనకి రీజనబుల్ ప్రైస్ తో ఉన్నాయి. అది బెస్ట్ మనం ఎక్కువగా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్, సెలబ్రిటీస్ కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం, పిఎం వీళ్ళంతా కూడా మంచి వస్తువులే ఉపయోగిస్తారు, కానీ కాస్ట్ చాలా ఎక్కువ పెట్టేస్తారు. సో మనం మధ్యతరగతి వాళ్ళు అంత పెట్టలేరు కాబట్టి మనకు రీజనబుల్ గా మనకు అందుబాటులో ధరలో ఇంత చక్కని ప్రోడక్ట్స్ అనేది కేవలం ఆర్సీఎం లో మాత్రమే దొరుకుతాయి. అట్లా కాస్మెటిక్స్ కావచ్చు, చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. కంప్లీట్ గా ఎవరైతే యూజ్ చేస్తారో ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి సెల్ఫ్ గా వాళ్ళకు అనుభవం అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళే ఇంకొకరికి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. సో ఉత్పత్తుల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఆర్సీఎం మన దైనందిన జీవితంలో ఉపయోగించేటువంటి దాదాపు అన్ని ప్రోడక్ట్స్ మన ఆరోగ్యానికి మేలు కలిగే విధంగా తయారు చేస్తుంది. సో మీకు కొన్నిటి గురించి ఆల్రెడీ తెలుసు. సో ఆయిల్ గురించి మనకి ఇట్లా హెల్త్ గార్డ్ ఆయిల్ అని చెప్పేసి మనకు రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది. ఇది తౌడు నూనె. ఈ తౌడు నూనె మనకు గానుగ పట్టిస్తారు. సో మనకి ఫిజికల్ రిఫైండింగ్ అంటారు. మనకి దీంట్లో 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆల్రెడీ దీని గురించి, ఈ సబ్జెక్ట్ గురించి మనం చాలా సార్లు విన్నాం. సో ఇట్లా మనకి అధిక కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 0 ఉంటుంది మనకి. మనకు అదే విధంగా దీంట్లో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు సమతుల్యత కోసం సఫా, ముఫా, ఈ పూఫా అనేటువంటి 3 మిశ్రమాలు ఉంటాయి. అవి మనకి చాలా
బెనిఫిట్స్ ఇస్తాయి. అండ్ మనకి ఎక్కువ ఓవర్ హీట్ చేసినా కూడా దాంట్లో ఉండేటువంటి స్మోక్ పాయింట్ అనేది పోదు. వండినటువంటి ఆహారం సహజమైనటువంటి రుచినిస్తుంది. సో ఈ సబ్జెక్ట్ గురించి మనం చాలా నేర్చుకున్నాం. ఇక ముందుకెళ్దాం. సో గామా అనేది మనకి 17 ప్రాబ్లమ్స్ కి క్లియర్ చేస్తుంది. మనకి నరాల బలహీనత ఉన్న, బోన్స్ పెయిన్స్ ఉన్నా గానీ, అంటే జాయింట్ పెయిన్స్ ఏమన్నా ఉన్నా గానీ, క్యాన్సర్స్ ఉన్నా, పారాలసిస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, బీపీ, షుగర్, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, గ్యాస్, అసిడిటీ, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు మనం రోజు మార్నింగ్ లేచి నుంచి ఎన్నో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం అండ్ సఫర్ అవుతూ కూడా ఉన్నాం. కాబట్టి జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి అన్నిటిని కూడా, సో మనకి దేవుడు అనేది మంచి ఆరోగ్యకరమైనటువంటి అవయవాలు మన శరీరంలో అమర్చాడు. సో అటువంటి అవయవాలన్నిటిని కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి బాధ్యత మనపై ఉంది. సో మనం ఇవాళ ఏదంటే అది తినేస్తున్నాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అవయవాలన్నీ కూడా వాటి యొక్క ఫంక్షన్స్ నుండి లివర్ ఫంక్షన్ కావచ్చు, హార్ట్ ఫంక్షన్ కావచ్చు, కిడ్నీ ఫంక్షన్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా లోపల ఉండేటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా యాక్టివ్ గా పని చేయకుండా ఉండడానికి ఇవాళ మనం తినేటువంటి ఆహారమే కారణం. సో ఇది వచ్చేసి గామా ఒరిజినల్ అనేది మనకి చాలా ఫుడ్ సప్లిమెంట్. ఇది న్యూట్రాసిటికల్. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని నరాల బలహీనత ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గామా మార్నింగ్ 2, మార్నింగ్ 1, ఈవినింగ్ 1 ఎవరైతే డైలీ యూజ్ చేస్తారో, వాళ్ళ లైఫ్ లో రొటీన్ లైఫ్ లో ఎవరైతే యాడ్ చేసుకుంటారో అసలు హాస్పిటల్ అనేటువంటిదే గుర్తుకు రాదు, అసలు డాక్టర్ అనేదే గుర్తుకు రాదు. అంతా చాలా బాగుంటుంది. ఇది ఇంటర్నేషనల్ డాక్టర్ సర్టిఫైడ్ చేసింది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు. దీని వెనకాల ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, దానికి స్కాన్ చేస్తే మీకు ఎందుకంటే ఇవాళ అందరం చదువుకున్న వాళ్ళు ఉందా, ప్రతి ఒక్కరు కూడా చాట్ జీపీటీని అడుగుతున్నాం, గూగుల్ అడుగుతున్నాం, అండ్ మనకి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నాం. ఎందుకంటే రీసెర్చ్ చేయకుండా దేన్ని మనం అంత ఈజీగా నమ్మలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన క్యూఆర్ కోడ్ వస్తుంది, దాన్ని స్కాన్ చేస్తే కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి ఎందుకోసం, ఎవరి కోసం, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అనేది కంప్లీట్ గా మనకి చెప్పింది ఉంటుంది. దీంట్లో ఒక స్లిప్ కూడా వస్తుంది, దాన్ని కూడా చదువుకోవచ్చు. సో ఇట్లా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ మాత్రం దీంతో సాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా సాల్వ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నది. సో ఇట్లా మనకు కొలెస్ట్రాల్ ని, వాపుని, ఎముకల బలహీనతను, జీర్ణ వ్యవస్థను, మనకు థైరాయిడ్, కాలేయాన్ని, ముడతలు రాకుండా, అంటే పీరియడ్ కి సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, బీపీ, షుగర్, మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కానీ, నాడీ వ్యవస్థ, ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అన్నిటిని మనకు ఇది క్లియర్ చేస్తుంది. అదే విధంగా మనకి మన దగ్గర ఇట్లా చాలా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ మనం ఇచ్చేటువంటి చిన్న పిల్లలు ఉంటారు చాలా మంది, అందరి ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం ఇవ్వాలి అసలు, కానీ మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అందరు కూడా బిజీ షెడ్యూల్ అయిపోయారు. మంచి పళ్ళ రసాలు ఇవ్వాలి, మంచి ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వాలి, ఏ పండిస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఏ జ్యూస్ తాగిస్తే ఎటువంటి హెల్దీగా ఉంటారు, వాళ్ళు మంచిగా పెరగగలుగుతారు. ఎందుకంటే ఒక 20 ఆఫ్టర్ 20 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎదగలేరు. సో ఏం తినిపించాలన్నా మంచిగా వాళ్ళు ఆరోగ్యంగా, పుష్టిగా, యాక్టివ్ గా, ఫిట్ గా ఉండాలంటే ఈ చిన్న ఏజ్ లో వాళ్ళకి మంచి బలమైన ఆహారం ఇస్తేనే వాళ్ళు హెల్దీగా, ఫిట్ గా ఉంటారు. సో మనం ఏం జస్ట్ అన్నం, పప్పు, కూర ఇవే వండి పెడుతున్నాం, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప దాంట్లో పోషక విలువలు అనేవి ఉండట్లేదు. సో దానికోసం మన దగ్గర న్యూట్రిచార్జ్ కిడ్స్ పౌడర్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళ కోసం అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అలాగే మల్టీ విటమిన్ న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ అని, మగవాళ్ళ కోసం కూడా మల్టీ విటమిన్స్ ఉంటాయి. దాంట్లో మల్టీ విటమిన్స్, మల్టీ మినరల్స్ మనకి కావాలి. PVMF అనేది ప్రతి ఒక్కరి శరీరంకి కావాలి. అవి మనం తినేటువంటి ఆహారంలో దొరకడం లేవు ఇవాళ. కాబట్టి మనకి ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి ఏవైతే మనకు ఆహారంలో దొరకట్లేదో, దేంట్లో నుంచి అయితే దొరుకుతాయో వాటి నుంచి తీసినటువంటి ఇంగ్రీడియంట్స్ తో తీసి తయారు చేసినటువంటి ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్ని కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాయి. లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వచ్చు, సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వచ్చు, హైట్ పెరగవచ్చు, అండ్ వాళ్ళకి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినది, పీరియడ్ కి సంబంధించినవి, చాలా రకాలుగా అసలు ఆరోగ్య సమస్యలు అంటే ఒక పెద్ద బుక్ రాయొచ్చు, అంత సమస్యలు ఉన్నాయి మనకు అసలు ఎన్నో. అన్ని సమస్యలకి ఈ న్యూట్రిచార్జ్ అనేది మనకు అన్ని రకాల పౌడర్స్, శాచెస్, సప్లిమెంట్స్, క్యాప్సల్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా హెల్ప్ చేస్తాయి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సొల్యూషన్ మాత్రం వీటి ద్వారానే దొరుకుతుంది. సో బయట ఉండేటువంటి ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నో దాంట్లో డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. సో అవి మన అంటే టెంపరీ గా మన పెయిన్ ని తగ్గిస్తాయి, కానీ పర్మనెంట్ గా ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో మనం అది కంటిన్యూ చేస్తూ ఉంటాం. పెయిన్ తగ్గడానికి మనకు అంటే టెంపరీగా వచ్చినటువంటి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాని నుంచి రిలీఫ్ కావడానికి మనం పెయిన్ కిల్లర్స్, డ్రగ్స్, డాక్టర్స్ ఇచ్చే ఇంగ్లీష్ మెడిసిన్స్ ని అలవాటు పడిపోయినట్టయితే
మన ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం చిన్నది కాస్త పెద్దదైపోతుంది. సో, ప్రాబ్లమ్ అనేది మనకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలని మూలాల నుంచి పోవాలంటే మనకు కావాల్సింది పోషక విలువలు. సో, మనకు పోషక విలువలు కావాలి అంటే మనం ఈ న్యూట్రిచార్జ్ సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేయడం కంపల్సరీ. సో, రక్తహీనత నుండి మనకు కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అధిక కొవ్వు ఇట్లా మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. అదే విధంగా సో, మనకి డిహెచ్ఏ ఉంటుంది పిల్లలు వాడే కిట్స్ లో. అదే విధంగా మనకి ఇంకొకటి మధుసయ్యం రస్. ఇది చాలా మందికి చాలా బెస్ట్ రిజల్ట్. దీంట్లో మనకి 8 ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు. మెంతికూర, జామున్, అలోవెరా, వేపాకు, కాకరకాయ ఇట్లాంటి న్యాచురల్ పదార్థాలతో ఒక మంచి లిక్విడ్ తయారు చేశారు. ఎవరికైతే షుగర్ అనేటువంటి ప్రాబ్లం చాలా మంది ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. దాదాపు 70% అయితే షుగర్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన ఇండియాలో కావచ్చు, తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. వచ్చే వాళ్ళ సంఖ్య ఇంకా పెద్దగా ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. మీరు షుగర్ అనే వ్యాధికి చాలా దగ్గరలో ఉన్నారు, బార్డర్ లో ఉన్నారు అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుసుకొని. సో, దానికి మనకి షుగర్ వచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రివెన్షన్ గా కూడా పనిచేస్తుంది, రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. వచ్చిన వాళ్ళకి కూడా 400, 300, 200 ఇట్లా ఎబో ఉన్న వాళ్ళకి కూడా మనకి నార్మల్ గా వస్తుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మనం యూజ్ చేసే ప్రాసెస్ కూడా చాలా సాధారణంగా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా చిన్న సంఖ్యలో ఉంటుంది. అందరు కూడా యూజ్ చేయొచ్చు. చాలా మంచి బెస్ట్ రిజల్ట్. ఎందుకంటే షుగర్ అనేటువంటిది ఒక్కసారి వచ్చిందంటే అది అసలు పోనే పోదు. ఎన్ని రకాల పథ్యం, ఎన్ని రకాలుగా మనం అవాయిడ్ చేసినా కూడా అసలు షుగర్ వాడడము, స్వీట్ పదార్థాలు తినలేము, ఏమి తినకుండా రైస్ తినలేము, ఏం తినకుండా కూడా అది అసలు కంట్రోల్ అవ్వలేకపోతుంది. కానీ ఈ అందరికీ ఒక మధుసయ్యం అనేది బెస్ట్ ప్రోడక్ట్స్. వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయండి, చాలా బాగుంది. సో, ఇట్లా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, సూక్ష్మ పోషకాలతో నిండి ఉంటుంది, గ్యాస్, అసిడిటీని కూడా మనకు నివారిస్తుంది, తేలికగా ప్రోత్సహించడానికి శక్తిని పెంచుతుంది. సో, అవసరమైన ఆకలిని నియంత్రిస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సో, ఈ విధంగా చాలా బాగుంది. దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ దానిపైన మనం చదువుకోవచ్చు. అండ్ మన దగ్గర ఇట్లా గుడ్ ఆర్ట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అందరు కూడా నాన్ వెజ్ ని చాలా ఇష్టపడుతుంటారు, కానీ నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే ఇవాళ వాటికి కూడా అన్ని స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు. అటువంటి తిన్న మనము కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా హార్మోన్స్ డిస్టర్బింగ్ అనేది చాలా జరుగుతుంది శరీరంలో. అది మనకు తెలియదు, అసలు సూక్ష్మంగా జరుగుతుంది. కానీ మనకు దెబ్బ తగిలితే తెలుస్తుంది, కానీ లోపల బాడీలో ఏమైతుంది అనేది తెలియదు. కాబట్టి మన దగ్గర దానికి అదనంగా, దానికి అపోజిట్ గా మనకి ప్రోటీన్స్ అండ్ వెజ్ మీట్ అనేది చాలా బాగుంది. టేస్ట్ లో కూడా అద్భుతంగా ఉంటుంది, వండేటప్పుడు కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మనకు తిన్న తర్వాత పోషక విలువలు, ప్రోటీన్ అనేది చాలా వస్తుంది. మనకు కావాల్సింది ప్రోటీన్. కానీ మనం ఇవాళ నాన్ వెజ్ తింటున్నాము, పాపం యానిమల్స్ ని కూడా ఇబ్బంది పెడుతున్నాము, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. సో, 2 రకాల నష్టం ఉంది. కాబట్టి వాటిని అన్నిటిని కూడా అవాయిడ్ చేసేయండి, మొత్తంకి తినకండి అసలు. ఈ వాటికి అదనంగా ఈ నాన్ వెజ్ వెజ్ ప్రోడక్ట్స్ మనకి ప్రోటీన్ చాలా బాగుంది. ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు, ఎంత బాగుందో అసలు. టిక్కీస్ చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ వాటికి అంటే దూరంగా ఉండడం మనం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇవన్నీ కూడా మన దగ్గర గుడ్ ఆర్ట్ ప్రోడక్ట్స్ అనేవి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయి. సో, ఇట్లా స్నాక్స్ ఉన్నాయి. మనకి పామ్ ఆయిల్ యూజ్ చేయకుండా మంచి మంచి మనకు కావాల్సినట్టు ఓట్స్, మన ఏంటి గోధుమ పిండితో ఇట్లాంటి మంచి ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు. పిల్లలకి కానీ మనకి కానీ చాలా బెస్ట్. సో, ఇట్లా మనకి ఇంట్లో కిచెన్ లో ఉపయోగించే అన్ని స్నాక్స్, అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా మనం ఉపయోగించేటువంటి కర్రీస్ లలో ఉపయోగించే మసాలాలన్నీ కూడా మనం ఇంట్లో గ్రైండర్ పట్టుకుంటాం, కానీ కంపెనీ మనకు ప్రాచీన కాల పద్ధతిలో దంచుతుంది. మీరు చెక్ చేయండి, అసలు ప్రతి ఒక్క మసాలా ఏదైతే మహారాజా మసాలా ఉంది, సబ్జీ మసాలా ఉంది, ఇవన్నీ ప్రోడక్ట్స్ ని ఒకసారి మనం ఇంట్లో యూజ్ చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది. కర్రీలో వేసుకున్నా మంచి అరోమా వస్తుంది. అసలు ఓపెన్ చేయగానే అది ఒక అద్భుతమైన, అసలు అన్ని వేసినా కూడా ఆ ఒక్క సబ్జీ మసాలా, మహారాజ్ మసాలా అనేది చాలా బాగుంది టేస్ట్. ఏ కర్రీలో వేసుకున్నా ఒక మంచి టేస్ట్ వస్తుంది, ఒక మంచి చెఫ్ వచ్చి వండి పెట్టిండేమో అన్నంత స్మెల్ వస్తుంది. అండ్ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గ్రైండర్స్ లో వేస్తూ ఉంటాం కదా, మిక్సీలో పడుతుంటే దాని యొక్క న్యాచురల్ స్మెల్ అనేది పోతుంది. ఆ వేడవుతుంటుంది. మనం మిక్సీలో జార్ పట్టిన తర్వాత గిన్నెంత వేడి అయిపోతుంది. ఆ వేడి అనే ప్రాసెస్ లో దాంట్లో ఉండేటువంటి అరోమా అంతా మిస్ అయిపోతుంది. సో, మనం ఇక్కడ RCM లో ఉండేటువంటి ప్రతి ఒక్క
గరం మసాలా వచ్చి ఈ మసాలాలు అన్నింటినీ కూడా దంచుతారు. మంచి దంచి మనకు ఆ ప్రాచీన కాల పద్ధతిలో దంచి ఆ ప్యాకింగ్ చేయడం ద్వారా మంచి అరోమా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చాలా క్లియర్ గా వాళ్ళు చాలా హైజీన్ గా శ్రద్ధ తీసుకొని చేస్తారు. ఎందుకంటే జస్ట్ ప్యాకింగ్ చేసి అమ్మేసుకోవాలనేటువంటి ఉద్దేశం కంపెనీది కాదు, ఆర్సిఎం సిస్టమ్ లో లేదు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా దాంట్లో జీవించేస్తారు వాళ్ళు. చక్కగా కెమికల్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని తీసి ఆస్వాదించేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేది వాళ్ళ దగ్గరుండి ఇక్కడ ఇట్లా మేమే చూసినామేమో అన్నంత ఫీలింగ్ తో వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. అక్కడ కంపెనీకి వెళ్ళి చూసాం కదా, చాలా మంది చూసొచ్చారు, ఇంకా చూడబోయే వాళ్ళు కూడా చాలా మంది ఉండుండొచ్చు. సో ఇట్లా మనం ఇంట్లో హోమ్ లో ఉపయోగించేటువంటి క్లీనింగ్ సెక్షన్ కి సంబంధించింది, పూజకు సంబంధించినవన్నీ కూడా ఇవాళ మనము పూజకు సంబంధించినటువంటి ఏవైతే అగరబత్తులు ఉన్నాయో అవన్నీ కూడా స్మెల్ తీసుకోవడం ద్వారా లివర్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది, లివర్స్ దెబ్బతింటున్నాయి అనేటువంటిది కూడా మనకు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో మనం ఉపయోగించేటువంటి ఏవైతే ఉంటాయో పువ్వు ఆకులతో మంచి న్యాచురల్ ఏవైతే అడవిలో దొరికేటువంటి మంచి సువాసన వచ్చేటువంటి ఏవైతే సుగంధ గ్రంథాలు ఉంటాయో వాటితో తయారు చేస్తారు. అండ్ క్లీనింగ్ సెక్షన్ కి సంబంధించింది కూడా చాలా బాగుంటాయి. సో ఇట్లా మనం వ్యక్తిగత పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సోప్స్ కావచ్చు, షాంపూ, ఇట్లా చాలా రకాలుగా మనం ఉపయోగించే ప్రతి ఒక్క ఐటమ్ అనేది మనకు కేర్ తీసుకొని మంచిగా క్వాలిటీతో చేస్తారు. అలాగే పర్సనల్ కేర్ కూడా మనకు ఆడవాళ్ళు ఉపయోగించే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో కూడా 425 కెమికల్స్ దూరంగా పెడతారు. హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు. సిలికాన్, సల్ఫేట్, బిహెచ్ఏ, బిపిఏ ఇటువంటి ప్రోడక్ట్స్ అనేవి కెమికల్స్ అనేవి దీంట్లో మిక్స్ అవ్వవు. ఇవి వాడకుండా న్యాచురల్ గా సిస్టమ్ తో పాటు మనకి ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. అది మనకు ఉపయోగించే టైంలో మన స్కిన్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. ఎందుకంటే వీటితో కూడా మనకి క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని ఉద్దేశించి ఇటువంటి మంచి వస్తువులు అనేవి తయారు చేశారు. సో ఇట్లా ఇన్నర్ వేర్స్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి. అండ్ ఇవన్నీ మునగాకుతో తయారు చేస్తారు. మొరింగా ప్రోడక్ట్స్, కండిషనర్, షాంపూ అన్ని రకాలుగా ఒక కిట్ లాగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా అన్ని కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇట్లా హైజీన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, చెప్పులు ఉంటాయి. ఇందాక మీరు వీడియోలో చూసారు స్టేషనరీ ఐటమ్స్, పెయింట్, మనకి ఇట్లా అద్భుతమైనటువంటి ఇంట్లో పట్టే ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్స్ అనేవి మనకు ఆర్సిఎం లో దొరుకుతాయి. ఇక్కడ మీరు ఉత్పత్తులను ప్రదర్శించవచ్చు మరియు రుచి చూడడానికి నమూనాలను అందించవచ్చు. 15 నిమిషాల పాటు సంభవించవచ్చు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అడిక్షన్ అండ్ సో యుఎల్పి అనేది అయిపోయింది. సో ఇవాళ మనకు మార్చ్ మంత్ కాబట్టి 29 ఇవాళ కదా, ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఒకే టైం ఉంటుంది, 24 అవర్స్, అందరికి 31 డేస్ ఉంటుంది మార్చ్ మంత్ కాబట్టి. ఈ 31 డేస్ లో 29 డేస్ అయిపోయినాయి అవుట్. మనకు ఉంది జస్ట్ 30, 31 ఈ 2 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మనం కంఫర్ట్ ని వెతుక్కున్నాం అనుకోండి, మనకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, డ్రీమ్స్ కూడా చాలా ఉన్నాయి, పొటెన్షియల్ ఉంది, ఐడియాలజీ ఉంది, చాలా ఉన్నాయి. కానీ మనకు కంఫర్ట్ ని వెతుక్కున్నాం అనుకో, మనకు మనం గోల్ ని రీచ్ అవ్వలేం, డ్రీమ్స్ ని కూడా మనకు నెరవేర్చుకోలేం. వచ్చినటువంటి ఆపర్చునిటీని మనం కనుక తీసుకోకపోతే గనక మనం ఆర్సిఎం లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం. ప్రతి ఒక్కరు ఆర్సిఎం లో సక్సెస్ అవ్వాలని ఉంది కదా. సో కంఫర్ట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అడిక్షన్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి మీద అసలు ఇంతకంటే ఖరీదైనటువంటి అలవాటు అనేది ఇంకొకటి లేదంట. కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. ఆర్సిఎం లో సక్సెస్ అవ్వాలి, ఆర్సిఎం లో ఒక ప్రూవ్ కావాలి, మీరు ఒక మంచి లీడర్ గా ప్రూవ్ చేసుకోవాలి. మీకు ఉన్నటువంటి అన్ని, మీ చుట్టూ ఉండేటువంటి ఎన్నో సమస్యల నుంచి మీరు దూరంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ కష్టాలన్నీ పోయి కాంప్రమైజింగ్ లైఫ్ అంతా పోయి మనకు ఏదైనా కూడా హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. హ్యాపీగా ఉండాలంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సో ఉన్నది 2 డేస్ మాత్రమే. ఈ 29 డేస్ లో చేయలేంది ఈ 2 డేస్ లో చేయొచ్చు. కాబట్టి మనం ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. హార్డ్ వర్క్ కంపల్సరీ, డ్రెస్ కోడ్ గుడ్ గా ఉండాలి, ఈట్ వెల్, చక్కగా మంచి ఆహారం తినాలి, టాక్ లెస్, తక్కువగా మాట్లాడాలి, స్టే హంబుల్, గౌరవంగా చాలా పద్ధతిగా ఉండాలి, అవాయిడ్ డ్రామా.
ముందర ఒకలాగా వెనుకొకలాగా, అప్లైన్ ముందు ఒకలాగా, అప్లైన్ వెళ్ళగానే ఇంకొకలాగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అప్లైన్ ముందు కావచ్చు, డౌన్ లైన్ ముందు కావచ్చు, మీరు ఏ విధంగా డ్రామా చేసినా, ఏ విధంగా మనం యాక్షన్ చేసినా, ముందొకలాగా వెనుకొకలాగా ఎలా ఉన్నా గానీ కర్మ అనేది ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది, చూస్తుంది. నువ్వేదైతే చేస్తావో అది నీకు మళ్ళీ రిటర్న్ నీ డౌన్ లైన్ లో ఇస్తుంది, వదిలిపెట్టదు. మనిషి వదిలిపెట్టిన కర్మ మాత్రం వదిలిపెట్టదట. కాబట్టి యాక్షన్స్ ఏమి చేయకండి. సిస్టమ్ ఏం చెప్తుంది, అప్లైన్ ఏం చెప్తున్నారు, సిస్టమ్ తో పాటు అప్లైన్ తో పాటు నడవండి. సో హార్డ్ వర్క్ అనేది కష్టం, కంపల్సరీ 5 years హార్డ్ వర్క్ చేయాల్సిందే ఏదేమైనా సరే. లేదు నేను జాయిన్ అవుతాను, నేను దీంట్లో వర్క్ చేస్తాను, జాయిన్ అవుతాను అనేసి జాయిన్ అయిపోతారు. అసలు ఎటువంటి జాయినింగ్స్ ఉండదు, ఫీల్డ్కి వెళ్ళరు, గ్రౌండ్ లోకి వెళ్ళరు. ఇంట్లో కూర్చొని మనం బిజినెస్ కావాలంటే వస్తుందా? రాదు కదా అండి. మనం గ్రౌండ్ లో తిరగాలి. 5 years జస్ట్. మీరు బయట అయితే 30, 40 years, 50 years వరకు హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. కేవలం ఆర్సీఎం లో 5 years మాత్రమే హార్డ్ వర్క్ చేయాలి. అండ్ డ్రెస్ కోడ్ గుడ్. మనం ఇంత రూపాంతర యాత్రలో చూసినాం, ఎక్కడ పోయినా కూడా మంచి డ్రెస్ కోడ్, చక్కగా ఆర్సీఎం శారీస్ కట్టుకున్నారు, మగవాళ్ళు అయితే మంచి షర్ట్స్ వేసుకున్నారు, ఎంత చక్కగా ఉంది. ఆర్సీఎం ఒక లీడర్స్, ఒక సేవకుడు, ఒక లీడర్ గా, ఒక మంచి జెంటిల్ మ్యాన్ గా ఉండాలి అంటే డ్రెస్ కోడ్ గుడ్ గా ఉండాలి గ్రౌండ్ లో వెళ్ళినప్పుడు. కాబట్టి తక్కువగా మాట్లాడాలి. మనకి ఇచ్చినటువంటి టైం ఏది ఉంది, ఎందుకు ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, ఎలా ఇచ్చిర్రు టైం అనేది దాన్ని అంతా ఆలోచించుకొని మనం ఏం మాట్లాడాలి, ఎంత తక్కువ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ముందు ప్రిపేర్ అవ్వాలి. టైం ఇవ్వగానే మనం గంటలు గంటలు మనది స్పీచ్ లాగా మాట్లాడేస్తాం. ఇక్కడ అసలు ఇచ్చిన టాపిక్ వేరు, చెప్పాల్సిన మీరు చెప్తున్నటువంటి మ్యాటర్ వేరుగా అయిపోతుంది. సో ఎక్కడైనా కానీ తక్కువ మాట్లాడండి, ఎక్కువగా మీరు గౌరవాన్ని పొందవచ్చు అక్కడ. సో యాక్షన్స్ అనేది చేయకండి, ముందు ఒకలాగా వెనుకాల ఒకలాగా. అప్లైన్ కి ఒకటి చెప్తున్నారు, డౌన్ లైన్స్ కి ఒకలాగా చెప్తున్నారు. ఈ అసలు మార్చి మంత్ అంటే అంత అసలు ఇంత ఎండాకాలం వచ్చినటువంటి ఇంత వేడి ఈ టైంలో అందరు చల్లగా ఉన్నారు, కూల్ లాగా, బాగా కూల్ గా. అసలు మనాలిలో ఉన్నంత కూల్ గా ఉంది మన ఏరియా మట్టి. మార్చి మంత్ అండి ఇది. ఎంత హడావిడి ఉండాలి, ఎంత ఫోకస్ గా ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ ఉండాలి, ఎంత గ్రౌండ్ లో తిరగాలి. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను, చాలా మంది గ్రూప్స్ చూస్తున్నాను, ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కానీ చాలా మంది కాల్స్ వస్తూ ఉంటాయి. అవసరం లేని విషయాన్ని గురించి గంటలు గంటలు మాట్లాడుతున్నారు, అవసరం ఉన్న దాని గురించి అసలు ఒక్కసారి కూడా డిస్కషన్ లేదు. అనవసర విషయాల గురించి వదిలేయండి, అవసరం ఉన్న విషయాల గురించి మాట్లాడండి. మీకు దాని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం మనం. ఎందుకంటే మనం నెంబర్ 1 ఇండియాలో, అంటే మనం నెంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియాలో అత్రి సార్ టీమ్ కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ టు ఎక్కువ రాయల్టీ రావాలి, ఎక్కువ నుంచి ఎక్కువ మనకు టెక్నికల్స్ కావాలి. మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి. నేను కూడా మార్చి మంత్ లో టెక్నికల్ అయిపోయినా, నేను కూడా మార్చి మంత్ లో రాయల్టీ అయిపోయినా, మనకు కూడా గేమ్ చేంజర్ ఈవెంట్ ఉంది, 10,000 పీవీ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకు 3 నైపుణ్యాలు, స్కిల్స్ నేర్పిస్తారు. అవి నేర్చుకున్న వాళ్ళు అసలు జీవితంలో ఆర్సీఎం లో సక్సెస్ కి తిరిగే ఉండదు ఇంకా వాళ్ళు. ఖచ్చితంగా ఈ 3 స్కిల్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు పెట్టుకున్న గోల్ కంటే ఒక స్టెప్ ముందే వెళ్తారు. అంత బాగుంటాయి ఆ స్కిల్స్ మనకి. సేలింగ్ స్కిల్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్ కానీ, మనకి మార్కెటింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా నేర్పించడానికి మనకి కేసీ సార్ వస్తున్నాడు, సోని సార్ వస్తుండు, అత్రి సార్ వస్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ మంత్ మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటది వాళ్ళది భూత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది సార్. చెప్పరా తిరిగే ఉండదు వాళ్ళకి. సో అంత అద్భుతమైనటువంటి రోజులో మనం కూడా ఇంకొక లీడర్ గా ఎంట్రీ కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా 10,000 పీవీ చేసుకోవాలి. సో చేస్ గోల్స్ అంటే మన ఏదైతే గోల్స్ ఏవైతే ఉన్నాయో మనం పెట్టుకున్నటువంటి వైటల్ లెవెల్స్ గురించి కావచ్చు, రాయల్టీ లెవెల్స్, టెక్నికల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఫోకస్ చేయండి. మన టీం ఎవరైతే డౌన్ లైన్స్ ఉంటారో వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి, గ్రౌండ్ లో దిగండి. 2 days మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో ఎవరికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఆ టార్గెట్ వైటల్ లెవెల్స్ కి రీచ్ అవుతారు. బిగినర్ కావచ్చు, ఎక్కువ బిగినరే అని చిన్న అనిపిస్తుంది కానీ
ఆ బిగినర్ పిన్ కూడా 100 రూపాయల పీవీతో పోయిన వాళ్ళు ఉన్నారు, 10 రూపాయల పీవీతో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. మరి స్ట్రక్చర్ తీసి చూడక. కాబట్టి లాస్ట్ డే రోజు ప్రతి ఒక్కరు స్ట్రక్చర్ చూడండి. ఎవరు దేనికి బిగినర్ కి దగ్గరగా ఉన్నారు, స్టార్టర్ కి దగ్గరగా ఉన్నారు, ఓపెనర్ కి దగ్గరగా ఉన్నారు, వాళ్ళందరికీ ప్లీజ్ కాల్ చేయండి, మాట్లాడండి. మీరు కూర్చొని మాట్లాడితే తప్పకుండా అవుతుంది. మీరు కొద్దిగా ఈగో తెచ్చుకొని ఇంట్లో ఉండి ఏం కాల్ చేయాలా, ఊకే కాల్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకో, పాపం ఒక లైఫ్ పోతుంది. అతను వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి ఆర్సీఎం గురించి అంత అవగాహన లేదండి పాపం. వాళ్ళ మన బాధ్యత. వాళ్ళకు మంచిగా ప్రేమగా చక్కగా పద్ధతులు చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనపై ఉంది. కాబట్టి మనమే టైం తీసుకొని మీ టైంని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అక్కడ వాళ్ళకి కాల్ చేయండి, వీలైతే పోయి మాట్లాడండి. మనం ఈ మంత్ బిగినర్ చేద్దాం, ఇవి ఇంత పీవీ ఉంది, ఇంత చేసుకుందాం. బిగినర్ కావచ్చు, స్టార్టర్ కావచ్చు, ఈగల్, ఓపెనర్ ఏదైనా కావచ్చు, సంథింగ్. కొద్దిగా వాళ్ళ ఏవైతే గోల్స్ టార్గెట్స్ ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ చేయండి. తప్పకుండా మీది అయిపోతుంది, మనది అవుతుంది. ఓకే. సో సంపాదన వెతకాల్సిన అవసరం లేదు ఆర్సీఎంలో. డబ్బు రావాలంటే పనే కాదు, బుద్ధి కూడా మారాలి. తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించగల మార్గం ఎంచుకోవాలి. సో అది ఆర్సీఎం సిస్టమ్. కష్టం తక్కువ ఉంటుంది. 5 years మాత్రమే కష్టపడాలి. దీంట్లో 5 years మాత్రం కష్టపడాలి. మానస వాచ కర్మన. నువ్వు కష్టపడుతున్నట్టు నటిస్తే కూడా రాదు, యాక్షన్ చేసినా రాదు. నీ పని నువ్వు డౌన్లైన్ కి చెప్పి వదిలేసి, నేను వాళ్ళు చేస్తున్నారులే ఇలా డౌన్లైన్ నేను చెప్పేశాను కదా అని కూర్చొని నువ్వు ఇంట్లో కూర్చొని సజెషన్ ఇచ్చినా రాదు. నువ్వు వెళ్ళు, వాళ్ళని గ్రౌండ్ లో వెళ్ళు, మనం ఇంకొకరితో నువ్వు వెళ్ళు గ్రౌండ్ లోకి. సో కష్టం తక్కువ ఉంటుంది, సంపాదన ఎక్కువ కావాలి అంటే సరైనటువంటి మార్గం ఆర్సీఎం సిస్టమ్ లో ఉంది. పనితో కాదు, పద్ధతితో డబ్బు సంపాదించవచ్చు. సమయం వృధా చేయడం అంటే డబ్బు పోగొట్టుకోవడమే. ఇవాళ మనకు ఉంది 2 days మాత్రమే టైం. ఈ 2 days లో ఎవరైతే రాయల్టీ కావాలనేటువంటి మాట ఇచ్చిండ్రో, చాలా మంది మాట ఇచ్చారు, రాయల్టీ అవుతుంది ఫైనల్, ఏదేమైనా రాయల్టీ చేస్తాను సార్, ఏదేమైనా రాయల్టీ చేసేస్తాను మేడం. చాలా మంది లేడీస్ చెప్పారు, జెంట్స్ చెప్పారు, చాలా మంది లీడర్స్ రాయల్టీ అవుతాను, టెక్నికల్ ఫైనల్ నాది, ఇంకా ఈగల్ వస్తున్నారు, చాలా మంది ఓపెనర్ వస్తున్నారు, టెక్నికల్ క్వాలిఫై అవుతున్నారు, చాలా మంది ఇచ్చారు. కానీ ఇంకా వాళ్ళు దగ్గరలో ఉండి కూడా మిస్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ లేక మిస్ చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. వాళ్ళందరికీ కూడా టైం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం మిస్ అయ్యే 5,000 10,000 పీవీ కాదండి, వాళ్ళు డబ్బు మిస్ అవుతున్నారు. మన టైం వేస్ట్ అవుతుంది అనుకుంటాం, కానీ దాంతో పాటు డబ్బు కూడా పోతుంది. కాబట్టి నీకు విలువ పెరిగితే డబ్బు నీ దగ్గరికి అదే వస్తుంది. అంటే ఖచ్చితంగా రాయల్టీ అవ్వాలి లేదా టెక్నికల్ అవ్వాలి. ఖచ్చితంగా మనం ఉన్నటువంటి ఈ పిన్ నుంచి కొత్త పిన్నికి పెరిగితేనే మనకు విలువ అనేది పెరుగుతుంది. మన విలువ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా డబ్బు అనేది పెరుగుతుందా లేదా? రాయల్టీ తర్వాత టెక్నికల్, పరల్, స్టార్ పరల్, ఎంబ్రాల్డ్, రూబీ, అట్లా పెరుగుతూ పోతుందో మన వాల్యూ అనేది, పిన్ ఎట్లా పెరుగుతూ పోతుందో మన వాల్యూ కూడా అట్లా పెరుగుతుంది, ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి నిజాయితీగా, జెన్యూన్ గా, నిస్వార్థంగా, పవిత్ర భావంతో అందరికీ హెల్ప్ చేద్దాం. కాబట్టి ఆర్సీఎం అంటే సబ్బు పేస్ట్ అమ్మేది కాదు. అలా అమ్మేటువంటి వాళ్ళని సేల్స్ మ్యాన్స్ అంటారు, సేల్స్ ఉమెన్స్ అంటారు. ఆర్సీఎం అంటే మందిని జాయిన్ చేసేది కాదు. 1000 మందిని జాయిన్ చేసినా, 1,00,000 మందిని జాయిన్ చేసినా కూడా ఒక్క రూపాయి కూడా రాదు సిస్టమ్ గురించి తెలుసుకోకపోతే. ఆర్సీఎం అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆర్సీఎం అంటే పేదవారిని ధనవంతులుగా మార్చేది. ఆర్సీఎం అంటే ఒక లీడర్లను తయారు చేసేది. ఆర్సీఎం అంటే మన కలలను, లక్ష్యాలను సహకారం చేసేది. ఆర్సీఎం అంటే తరతరాలు మన పేరును గుర్తుండిపోయేలా చేస్తుంది. ఆర్సీఎం అంటే మన జీవితానికి మనల్ని విజేతగా నిలబెడుతుంది. ఆర్సీఎం అంటే ఒక నమ్మకం, ఆర్సీఎం అంటే ఒక ధైర్యం. కాబట్టి చిన్నగా చీప్గా కార్లో వేసుకొని, బండి మీద వేసుకొని, సామాన్ వేసుకొని, సబ్బులు, పేస్ట్లు, ఆయిల్ తీసుకోండి, జాయిన్ అవ్వండి అని అనాలా? అనవసరం లేదు. మనకి యుద్ధం అవసరం లేదు. మెల్లిగా వెళ్ళి మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి కొన్ని బ్యాగ్ లో ప్రోడక్ట్స్ వేసుకొని
చక్కగా వాటి గురించి ఎందుకు వాడాలి, అసలు ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తలేం కాబట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది, అది ఒక్క మెసేజ్ ఇస్తే చాలు. మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆరోగ్యం కావాలా, ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు ఉపయోగించు. మరి మార్కెట్ లో ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు ఎక్కడున్నాయి? ఎక్కడ లేవు. ఆర్సీఎం లో ఉన్నాయి. ఇట్లా ఉంటది, ఈ బెనిఫిట్స్ ఉంటాయి, వాడితే. సిస్టమ్ గురించి చెప్పండి. కాబట్టి అండ్ మనకు దగ్గరలో ఉండేటువంటి సెమినార్స్ ఏమన్నా ఉన్నా సెమినార్ లో కూర్చోబెట్టండి. మనం మార్చలేనటువంటి మైండ్ సెమినార్ ఖచ్చితంగా మార్చుతుంది. మనం ఇవ్వలేనటువంటి ధైర్యం సెమినార్ ఇస్తుంది. మనం ఇవ్వలేనటువంటి నమ్మకం, ధైర్యం, వాళ్ళకు ఉండేటువంటి గోల్స్, డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనకు ఆర్సీఎం కంపెనీ సెమినార్స్ ద్వారా, మన అప్లయన్స్ ద్వారా ఇవ్వడానికి మన సిస్టమ్ అన్నిటిని కూడా మనకు అందుబాటులో ఉంచింది. కాబట్టి ఆర్సీఎం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మనమే చిన్నగా చూస్తున్నాం కాబట్టి చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా ప్లీజ్ హెల్ప్ చేయండి. అందరికీ కాల్ చేయండి, మాట్లాడండి, గ్రౌండ్ లో దిగండి. చేస్తున్నామా అంటే చేస్తున్నామా అని చాలా రోజులు పడుతుంది. టైం తీసుకోకండి. మన చేతుల్లో ఉంది సక్సెస్ అనేది. సక్సెస్ మన ఇంటికి రాదు, మనం సక్సెస్ ని వెతుక్కుంటూ పోవాలి. లక్ అనేది మన ఇంటికి వస్తుందండి, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది. సక్సెస్ అనేది మనకి ఎప్పుడు కావాలి అంటే మనం దాన్ని వెతుక్కుంటూ పోవాలి, అది మన ఇంటికి ఎప్పుడు రాదు. కాబట్టి మన సక్సెస్ కావాలి, లైఫ్ టైం సక్సెస్ కావాలి, మనకు తర్వాత పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ 5 years సక్సెస్ ని వెతుక్కుంటూ పోవాలంటే గ్రౌండ్ లో వెళ్ళాలి. ఆర్సీఎం గురించి చాలా మందికి ఆర్సీఎం అంటే ఏంటిది, ఆర్సీఎం ఎందుకు, ఆర్సీఎం ఎలా, ఈ 3 విషయాల గురించి చక్కగా క్లారిఫికేషన్ ఇచ్చారనుకో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మనకు ఇంటర్నల్ చేంజ్ మైండ్ సెట్. సో మనకి ఇంటర్నల్ చేంజ్ అనేది ఎలా అంటే మన లోపల మనం తెచ్చుకోవాల్సినటువంటి మార్పు ఏంటి, మన మైండ్ సెట్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి, లీడర్షిప్ థింకింగ్ ఉండాలి, డెసిజన్ మేకింగ్ ఉండాలి చక్కగా. ఇవి కావాలి అంటే మనకు ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. అండ్ మనకి ఎక్స్టర్నల్ చేంజ్ అంటే బిజినెస్ బయట ఏ విధంగా సొసైటీలో మార్కెట్ లో ఎట్లా ఉండాలంటే బిజినెస్ మోడల్ చేంజెస్ అండ్ న్యూ గ్రోత్ స్ట్రాటజీస్ గురించి తెలిసి ఉండాలి, మార్కెటింగ్ సేల్స్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి, టీమ్ ప్రాసెస్ అప్గ్రేడ్ అవ్వాలి. ఇవన్నీ కావాలంటే మనం 10,000 PV చేసుకోవాలి. ఇంటర్నల్ చేంజ్ కావాలా, ఎక్స్టర్నల్ చేంజ్ కావాలా, రెండు కూడా. మన లోపల మార్పు కావాలి అండ్ మన సొసైటీతో ఎలా ఉండాలి, ఆ దాంట్లో కూడా మనకు మార్కెటింగ్ లో కూడా మార్పు కావాలి అంటే మైండ్ సెట్ కావాలి, పర్సనల్ డెవలప్మెంట్ కావాలి, లీడర్షిప్ థింకింగ్ ఉండాలి, డెసిజన్ కరెక్ట్ గా తీసుకునేటువంటి తయారు చేసేటువంటి మైండ్ సెట్ కావాలి. బిజినెస్ మోడల్ చేంజెస్ ఎట్లా, మనం బిజినెస్ ఏ విధంగా మోడల్స్ చేంజ్ చేసుకోవచ్చు, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్ ఎలా గ్రోత్ కావాలంటే దానికి స్ట్రాటజీస్ ఏముంటాయి, మార్కెటింగ్ సేల్స్ సిస్టమ్ గురించి, టీమ్ గ్రోత్ అవ్వాలన్నా, ప్రాసెస్ అప్గ్రేడ్ అవ్వాలన్నా, ఇన్కమ్ గ్రోత్ అవ్వాలన్నా, వీటన్నిటి గురించి మనకు కంప్లీట్ ప్యాకేజ్ మనకు కేసీ సార్, అత్రి సార్, సోనీ సార్ వీళ్ళ ముగ్గురు మార్గ మధ్యంలో నెక్స్ట్ మంత్ హైదరాబాద్ లో మనకి ఈ ట్రైనింగ్ ఉండబోతుంది. కాబట్టి అందరూ ఇవన్నిటిని గురించి మీరు నేర్చుకోవాలంటే మీరు 10,000 PV చేసుకోవాలి. ఓకే, సో మనకు కరెంట్ యాక్షన్ డిఫైన్ ద ఫ్యూచర్. సో మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మనకి చాలా మంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే 100 లో 60-64% మంది ఇలానే ఉంటారు. ప్లానింగ్ ఏమి ఉండదు, నో ప్లానింగ్. వెన్ టైం కమ్స్ వి విల్ సీ. ఎప్పుడైతే బిజినెస్ వస్తుందో అప్పుడే చేస్తా, ఎప్పుడైతే కస్టమర్ వస్తాడో అప్పుడే జాయిన్ చేస్తా, ఎప్పుడైతే వాళ్ళు ప్రోడక్ట్ గురించి అడుగుతారో అప్పుడే చెప్తా, ఎప్పుడైతే ఈ సెమినార్స్ వస్తుందో అప్పుడే ప్లాన్ చేస్తా. అంటే అడ్వాన్స్ గురించి ఏం ప్లానింగ్ ఉండదు, అసలు ఏం ప్లానింగ్ ఉండదు, ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తా, రాకపోతే వదిలేస్తా అనేటువంటి మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. అందుకే సక్సెస్ అవ్వరు. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది 1 year లోనే ఫెయిల్ అయిపోతారు. కారణాలు ఇవే. నో లర్నింగ్, నేర్చుకోవడం ఉండదు. అంతా నాకే, ఐ నో ఎవ్రీథింగ్, అంతా తెలుసు నాకు సిస్టమ్ గురించి. ఏముంది, ఏ సామాన్ గిట్లా ఆయిల్ గిట్ల ఉంటది, సబ్బు గిట్ల ఉంటది, పేస్ట్ ఫ్లోరైడ్ ఉండదు, ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్, పిండి గిట్ల ఉంటది, సబ్బులు గిట్ల ఉంటాయని గిట్ల చెప్పాలి, జాయినింగ్ చేయాలి,
అట్లా జాయిన్ చేసుకుంటూ పోవాలి. గంతే, గిదే సిస్టమ్. నాకే అన్ని తెలుసు. ఇంకా మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది? ఇంకా ట్రైనింగ్ ఎందుకు పోవాలి? సెమినార్స్ ఎందుకు అటెండ్ అవ్వాలి? అప్లైన్ తో ఎందుకు మాట్లాడాలి? అప్లైన్ తో ఎందుకు కాంటాక్ట్ అయి ఉండాలి? అసలు మెంటర్ ఎందుకు మనకు? ఎందుకు అందరితో కాంటాక్ట్ అయి ఉండడం? ఎందుకు టచ్ లో ఉండడం? ఎందుకు నేర్చుకోవడం ఇవన్నీ అని చాలా మంది అనుకుంటారు. పెద్ద మిస్టేక్ ఇది. నాకే మొత్తం తెలుసు. ఇంకింతే సిస్టమ్ లో జాయిన్ చేయడం, చేయించడం, జాయిన్ చేయడం, చేయించడం. కాకపోతే జాయిన్ చేయిస్తూ మనం చేయించడం, చేయిస్తూ ఉండడం ద్వారా చాలా మందికి ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది, కమిషన్ ఎలా తీయాలి, అసలు వాళ్ళు బిగినర్ అయింది సార్ కానీ ఇన్కమ్ రాలేదు ఎందుకు సార్ అని అడిగే వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. సార్ ఓపెనర్ అయిండు, మరి అవి మనకు పాయింట్స్ వస్తాయి కదా సార్, ఆ పాయింట్ ఇన్కమ్ రాలేదు. రాయల్టీ కావాలంటే ఎంత బిజినెస్ కావాలి సార్? ఈ నాలెడ్జ్ అంతా కావాలంటే గిందికే నేర్చుకోవాలి, మరి గిందికే ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, గిందికే మరి మనము సెమినార్స్ అటెండ్ అవ్వాలి, గిందికే మరి అప్లైన్ తో కాంటాక్ట్ అయి ఉండాలి. ఇవన్నీ తెలియదు కాబట్టి అందుకోసమే నో లెర్నింగ్ నో ఎర్నింగ్ అన్ని నాకే తెలుసు అని అనుకోవద్దు. ఎవ్వరికి తెలియదు అసలు దేని గురించి. టీసీ సార్ మనకు గురుకుల్లో చెప్తారు రోజు. సార్ కూడా చెప్పే ముందు వాళ్ళకి రేపు ఏం చెప్పాలి అనేది నేర్చుకొని వస్తారు. ఒక మంచి సింగర్ గా మంచిగా చాలా ఫేమస్ అవ్వాలి, చాలా ఆల్బమ్స్ లో సినిమాలో పాటలు పాడాలంటే వాళ్ళు నేర్చుకోరా? ప్రాక్టీస్ చేయరా? డాన్సర్ ఒక మంచి డాన్స్ పర్ఫామ్ చేయాలి, నేను ఒక మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ కావాలి, డాన్స్ మాస్టర్ కావాలి, మంచి స్టేజ్ మీద ఎక్కడ పోతే అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేయాలంటే ప్రాక్టీస్ చేయరా? నేర్చుకోరా? ఒక యాక్టర్ కావచ్చు, ఒక మంచి యాక్టింగ్ చేయాలి, మెగాస్టార్ కావచ్చు, నాగార్జున కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, వీళ్ళంతా యాక్టింగ్ నేర్చుకోలేదా? బిజినెస్ కావచ్చు, మన బిల్ గేట్స్ కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళంతా నేర్చుకుంటేనే వచ్చింది. వాళ్ళు చేసే పనులే ఏమి నేర్చుకోకుండా వీడికి రాకపోతుంది ఇంత పెద్ద పేర్లు సంపాదించుకునేవారు. కాబట్టి నేర్చుకోవడం లేకపోతే సంపాదించడం కూడా అయిపోతుంది. అది మోస్ట్ RCM లో ఇంపార్టెంట్. కాబట్టి టేక్ షార్ట్ కట్స్ వెతుక్కుంటారు చాలా మంది. అంటే ఒకరిని జాయిన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క బాధ్యత అనేది వీళ్ళు తీసుకోరు. ఇంకా జాయిన్ చేస్తారు, వదిలేస్తారు. ఆ సెమినార్స్ అటెండ్ అవ్వు, 10 మందిని తీసుకోండి రా. ఎట్లా తీసుకురావాలి? ఎందుకు తీసుకురావాలి? నువ్వు పోయి ఒక్కసారి గ్రౌండ్ లో హోమ్ మీటింగ్ చేస్తే అతనికి ఏంటిది RCM అంటే ఏంటిది, ఎందుకు, ఎట్లా అనేది తెలుస్తుంది. అప్పుడు ఒక 10 మందిని మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మనం చెప్తాం ఇక జాయిన్ చేయగానే 10 మందిని సెమినార్ చేసుకోండి రా అంటాం. ఎందుకు తీసుకొస్తారు? అతను అక్కడే ఫెయిల్ అవుతున్నాం. మనం షార్ట్ కట్స్ వెతుక్కుంటాం. అసలు మనం గ్రౌండ్ వర్క్ చేయము, కానీ ఇంకొకరికి చేయాలని చెప్తాం. అడ్జస్ట్మెంట్ అవుతాం. సిచ్యువేషన్స్ ఎట్లా అయితే అట్లా మనము ఇప్పుడు వచ్చినటువంటి సమస్య నుంచి దుంకాలి, దీని నుంచి జంప్ అయిపోవాలి. మనం ఇంకొకరికి తగలబెట్టేసేయాలి, మనం దీంట్లో నుంచి స్కిప్ అయిపోవాలి. షార్ట్ కట్స్ వెతుక్కుంటుంటాం ప్రతిదానికి. తెలీదు అంటాం, సార్ ఇది ఎట్లా సార్, దీంట్లో ఈ ఆప్షన్ ఎట్లుంది, ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి ఎట్లా చెయ్యాలి, ఈ యొక్క ఏమంటారు బ్యానర్ ఎలా తయారు చేయాలి, ఇట్లా చాలా రకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చాలా వింటుంటాం, నేర్చుకోవట్లేం కాబట్టి షార్ట్ కట్స్ వెతుక్కుంటాం, ఎవరికో ఒకరికి అప్పగిచ్చేస్తూ ఉంటాం. సో RCM సిస్టమ్ లో షార్ట్ కట్స్ ని అస్సలు వెతుక్కోకండి. మీరు ఖచ్చితంగా హోమ్ మీటింగ్స్ చేయాలి. లీడర్ తో మీరు కనెక్ట్ అయి ఉండాలి. ఇంకొకరికి కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మిమ్మల్ని నమ్మొచ్చి RCM సిస్టమ్ లోకి ఎవరిని చూసి రారు. మీకు నమ్మొచ్చినటువంటి వ్యక్తికి మీరు ఎంత నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలనేది మీరు ఆలోచించండి. షార్ట్ కట్ ని వెతుక్కోకండి ప్రతిదానికి. ఓకే, ఫోకస్డ్ ఓన్లీ ఆన్ కాస్ట్. చాలా మంది ఇది కూడా చాలా మంది, నేను ఇక్కడికి వెళ్ళి అక్కడ బీదర్లో వెళ్ళి జాయినింగ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఛార్జెస్ అవుతాయి, ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది, ఎంత ఫుడ్ ఖర్చు అవుతుంది, నాతో పాటు ఎంత మంది వస్తారు, వాళ్ళకి ఏమో ఖర్చు అవుతుంది. సెమినార్ లో ఒక 10 మందికి టికెట్స్ అడ్వాన్స్ గా తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టడం ద్వారా నాకు 2000, 3000, 1500 కాస్ట్ అవుతుంది. ప్రతిదానికి లెక్కలేస్తూ ఉంటారు, కాస్ట్ గురించి ఆలోచిస్తుంటారు. కోట్లలో టర్న్ ఓవర్, లక్షల్లో ఇన్కమ్ కావాలి. మనకు వందలలో వేలలో క్యాలిక్యులేషన్ ఎందుకండి? సక్సెస్ అవ్వాలి కదా. చిన్న వాటిని వదిలేస్తేనే, చిన్న వాటికి సాక్రిఫైస్ చేస్తేనే నీకు పెద్ద సంఖ్యలో అనేది అమౌంట్ వస్తుంది.
సో మీరు జాయిన్ చేసేటువంటి ఒక మనిషి కాదు, ఒక ఇండస్ట్రీ. మీరు అలా చూస్తలేరు, ఆ ఇండస్ట్రీని కోల్పోతున్నారు. ఆ ఇండస్ట్రీకి జస్ట్ ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం మనం. కాబట్టి క్యాలిక్యులేషన్స్, కాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. సిచ్యువేషన్స్ ఎలా డిమాండ్ చేస్తే అలా వెళ్ళిపోండి, ఏం పర్లేదు. ఓ 100, 2000, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ చాలా పెద్దగా ఉంటుంది. మనకు పెద్ద సంఖ్యలో ఇన్కమ్ కావాలంటే చిన్న సంఖ్యలో వదిలేసుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. అన్ని మనకే కావాలంటే రావు. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్, కాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. మనం అక్కడ టీం, ఒక్క వ్యక్తితో ఒక ఇండస్ట్రీ కాబట్టి ఆ ఒక్క లీడర్ చాలా మంది అక్కడ టీం తయారైతుంది. చాలా వందలాది మంది టీం అవుతారు. అక్కడ మీరు ఒక కోర్ స్టేషన్ తయారవుతారు. ఆ ఒక్క వ్యక్తితోనే అక్కడ కోర్ స్టేషన్ స్టార్ట్ చేయొచ్చు. అది అవుతుంది. ఆ కాన్ఫిడెంట్ మీరు ఇవ్వండి, ఆ నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వండి. సో క్యాలిక్యులేషన్స్, కాస్ట్ గురించి ఆలోచించకండి. సేవ్ మనీ నౌ, స్పెండ్స్ మోర్ లేటర్. ఇవాళ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అన్ని సేవ్ చేసుకుందాం, తర్వాత ఎప్పుడైనా ఖర్చు చేద్దాంలే అనుకుంటారు చాలా మంది కదా. కానీ మనతో వచ్చినటువంటి ఎవరైతే డౌన్లైన్స్ ఉంటారో వాళ్ళకి బిజినెస్ గురించి తెలియదు, సిస్టమ్ గురించి తెలియదు. సో కొత్త కాబట్టి మనం ఏదైనా సెమినార్స్ ఉన్నా, ట్రైనింగ్స్ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా మన జేబులో నుంచి కొద్దిగా ఖర్చు పెడదాం. వాళ్ళకి స్పెండ్ చేద్దాం. టైం కావచ్చు అండ్ మనీ కావచ్చు, వాళ్ళకి కొంచెం ఖర్చు పెడదాం. వాళ్ళు రేపటి నాడు వాళ్ళ టీంకు వాళ్ళు చేసుకుంటారు కదా. మనం మంచి దారి చూపిస్తే అదే దారిలో వాళ్ళు నడవరా. సో ఖర్చు గురించి ఇవాళ వచ్చినటువంటి రాయల్టీ ఇన్కమ్, టెక్నికల్స్ ఇన్కమ్, చాలా ఇన్కమ్ వస్తుంది. అంత సేవ్ చేసుకుంటారు, దేనికో ఖర్చు పెట్టుకుంటారు. వచ్చినటువంటి ఇన్కమ్ లో ఒక 2% డౌన్లైన్ కి కూడా మనం వచ్చినటువంటి మన టీం కి ఖర్చు పెట్టాలండి. ఖర్చు పెట్టకపోతే అసలు బిజినెస్ టీం అనేది నిలబడదు. ప్రతిదానికి మనం ఆలోచించకూడదు అలా. సో బ్లేమ్స్, మార్కెటింగ్ ఎక్స్క్యూజెస్. సో ఇట్లా ఏమన్నా ఖర్చు పెట్టాలన్నా, ఏదన్నా ధైర్యంగా ఈ టైంలో వెళ్ళాలి, ఇలా నువ్వు చెయ్యాలి అని దేనికన్నా మనం చెప్పినప్పుడు మీరు నెగిటివ్ గా దాని గురించి బ్లేమ్ చెయ్యొద్దు. మీకు వీలైతే చేయండి, వీలు కాకపోతే వదిలేయండి. అంటే ఆర్సిఎం సిస్టమ్ వదిలేయమని కాదు, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి దూరంగా ఉండండి, పర్లేదు. కానీ సిస్టమ్ ఇలా ఉంది, అప్లైన్ ఇట్లా ఉన్నాడు, ఇట్లా అంటాడా, ఇట్లా ఏమంటారా, ఇట్లాంటి బ్లేమ్స్ మాత్రం అస్సలు చేయకండి. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే మీరు అక్కడికి ఆగిపోండి. అది వదిలేసి ఇంకొక దాని గురించి ఆలోచించుకోండి. కానీ నెగిటివ్ రూమర్స్, బ్లేమ్స్ మాత్రం అస్సలు తీసుకురావద్దు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఓనర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, ఆల్వేస్ రెడీ. ప్రతి దానికి కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఇప్పుడు ఈ టైంలో సార్ నాకు ఒక జాయినింగ్ వచ్చింది, నేను ఇట్లా కాల్ చేసిన, యూపీలో ఉంది, నాకు ఎప్పుడో చిన్ననాటి క్లాస్మేట్, తనకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన, అయితే ఒకసారి నాకు ఎక్కడ షాప్ ఉంటుందో తెలీదు, నువ్వే వచ్చి నాకు అసలు షాప్ ఎక్కడ ఉంటుంది, సిస్టమ్ ఏంటిది ఒకసారి చూయించు, నువ్వు పెట్టే స్టేటస్ అన్ని బాగా చూస్తున్నాను, బట్ నాకు అంత అర్థం అవుతలేదు, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అది. సో మీరు వచ్చి నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీతో పాటు నేను రన్ అవుతానని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. సో మనం ఇమీడియట్ గా రేపే రమ్మన్నారని చెప్పేసి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ టైం ఇవ్వకపోతే గనక నెక్స్ట్ డే ఓకే నేను రేపు మార్నింగ్ వచ్చేస్తున్నా, లేదా మీరు యూపీ కాబట్టి టైం పడుతుంది, 2 days టైం పడుతుంది, నేను టికెట్ బుక్ చేసుకొని వస్తాను, లేదా ఎవరికైనా టైం ఇచ్చిన అయితే గనక నేను ఈ రోజు సారీ, నేను ఇవాళ వీళ్ళకి టైం ఇచ్చాను, నెక్స్ట్ డే నీకు ఖచ్చితంగా వస్తాను, ఒక 1 day మాత్రం నువ్వు వెయిట్ చేయు, ఖచ్చితంగా వస్తాను, నేను మా సార్ని తీసుకొని వస్తాను. వాళ్ళ రాయల్టీకి దగ్గరలో ఉన్నారు, ఏ స్ట్రక్చర్ తీయాలి, ఎలా ఏంటి, చలో నేను ఇప్పుడే వస్తున్నాను, వండర్ వరల్డ్కి వెళ్దాం, అక్కడ ప్లాన్ చేద్దాం, నీ స్ట్రక్చర్ తీసి చూపిస్తాను, నీ బిజినెస్ ఇంత పోతుంది, పవర్ లెగ్ లో ఇంత పోతుంది, బీవీ లెగ్ లో ఇంత పోతుంది, నువ్వు ఇంత చేసుకుంటే ఇంత వస్తుంది. ఇవన్నీ కింద ఉన్నటువంటి టీం కి వాళ్ళకి పర్చేజ్ చేయలేరు, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడు, వాళ్ళకి తెలియదు పాపం, కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతిదీ మనం పోవాలి, వండర్ వరల్డ్కి వెళ్దాం, చలో నువ్వు రానాలి. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏది వచ్చినా కూడా ఎవ్రీథింగ్ నేను ఎనీ టైం రెడీ, ప్లాన్. సెమినార్స్ ఉన్న, చలో మనకు నెక్స్ట్ మంత్ ముఖేష్ కోటర్ సార్ 18th సెమినార్ ఉంది, చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగిపోతుంది, మంచి సెమినార్ ఉంది, సార్ వచ్చిండా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అంత మంచి పవర్ఫుల్ లీడర్ మన నిర్మల్లోకి రాబోతున్నారు, చుట్టుపక్కల ప్రాంతాల్లోకి అడుగు పెడుతున్నారంటే అసలు ప్రీ ప్లాన్డ్ ఉండాలి. వస్తున్నాడు కదా, వచ్చాక చూద్దాంలే,
వస్తారు కదా 18th కదా నెక్స్ట్ మంత్, ఇప్పటి నుంచి ఎందుకు ఇంత హడావిడి, చూద్దాంలే అంటాం. అప్పటికి టికెట్స్ అని పోతాయి, ఎవరెవరు వేరే క్రాస్లీ టీంలు వాడు కూడా వస్తారు, మన టీం వాళ్ళు అని. టికెట్స్ ఎక్కడ ఉంటాయి? మనం తీరగా చూద్దాంలే అంటే మనం కూర్చోవడం కూడా వెనుక ఉంటుంది, మన టీం అంతా కూడా వెనుక ఉంటుంది. ఏం అర్థం అవుతుంది అప్పుడు? సో మనం దేనికి కూడా అట్లా ప్లానింగ్ లేకుండా ఉంటే మనకు అన్ని కూడా అశుభాలే జరుగుతాయి. ప్లానింగ్ తో ఉంటే అంత శుభమే జరుగుతాయి కదా. సో లర్నింగ్ ఇది ఎర్నింగ్. నేర్చుకుంటేనే ఎంత నేర్చుకుంటుంటే అంత సంపాదించవచ్చు. నేర్చుకోకపోతే సున్నా. ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. మనం ముందుకు కదలేము, వెనుకకు కూడా వెళ్ళలేము, ముందుకు కూడా వెళ్ళలేము. ఆ మధ్యలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కాబట్టి నేర్చుకోవాలంటే, మనం సంపాదించాలంటే నేర్చుకోవడం చాలా ముఖ్యం. సో పర్మనెంట్ సొల్యూషన్స్ వెతుక్కోవాలి. షార్ట్ కట్స్, నేను ఇందాక చెప్పాను, షార్ట్ కట్స్ వెతుక్కోకండి, పర్మనెంట్ సొల్యూషన్స్ వెతుక్కోండి. మనకు పర్మనెంట్ బిజినెస్ కావాలి. ఈ ఒక్కరోజు అంటే ఇప్పుడు మార్చ్ మంత్ టార్గెట్ మంత్ కాబట్టి చాలా మంది డంపింగ్ బిల్ వేస్తారు. ఈ ఒక్క నెల మనకు పీవీ కావాలి, ఒక్క నెల మనకి రాయల్టీ కావాలని చెప్పేసి మిస్గైడ్ చేయడం ద్వారా డంపింగ్ బిల్ చేస్తుంటారు. పాపం వాళ్ళ సిచ్యువేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. పిఈసి వాళ్ళు కానీ, మన డౌన్ లైన్స్ కానీ. తర్వాత వాళ్ళకి మనం టైం ఇవ్వము, గ్రౌండ్ లో తిరగము, అంత పీవీ కొట్టిన వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయము. ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటపడే షార్ట్ కట్ వెతుక్కుంటున్నారు. కానీ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనతో ఉంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్, వాళ్ళకి మిస్గైడ్ చేయకండి. ఇలా చేస్తే ఇట్లా మనకు డెప్త్ నుంచి బిజినెస్ వస్తే ఇట్లా పర్మనెంట్ రాయల్టీ వస్తుంది. ఇలా వీళ్ళని ఈగల్ చేయాలి, వీళ్ళని ఓపెనర్ చేయాలి, వీళ్ళని బిగినర్ చేయాలి, వీళ్ళను మనం రన్నర్ చేయాలి అనేటువంటి స్ట్రక్చర్ వాళ్ళకి తీసేయండి. పర్మనెంట్ సొల్యూషన్ వెతకండి. టెక్నికల్ కావచ్చు, రూబీ కావచ్చు, ఏదైనా. ఓకే, ఫోకస్డ్ ఆన్ వాల్యూ క్రియేషన్స్. క్రియేటివిటీని ఆలోచించండి, కాస్ట్ను కాదు. మనీకి వాల్యూ ఇవ్వకండి, చిన్న చిన్న మనీస్ అనేది వదిలేయండి. సో క్రియేటివిటీ, మనకు బిజినెస్ కావాలి, వాళ్ళలో ఉన్నటువంటి ఐడియాలజీని నిద్ర లేపండి. సో ఫోకస్, క్రియేటివిటీ ఎలా చేయాలనేది దాని మీద ఫోకస్ చేయండి. కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్ సెల్ఫ్ అండ్ బిజినెస్ వాల్యూ. సో మన బిజినెస్ పెరుగుతుంది, మన టీం యొక్క బిజినెస్ కూడా పెరగాలంటే మనం కన్సిస్టెన్సీగా వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉండాలి, కన్సిస్టెన్సీగా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి సెల్ఫ్ బిజినెస్ అండ్ మన టీం బిజినెస్ కూడా. ఓకే, టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ యాక్షన్స్. మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకున్నటువంటి ఏదైతే బాధ్యతలు ఉంటాయో, ఏవైతే అన్ని బిజినెస్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుందో దాన్ని వెంటనే తీసుకున్నటువంటి యాక్షన్ ని చూపించండి. సో వీళ్ళంతా కూడా నేర్చుకున్నారు. మనం ఈ రోజు ఈ గొప్ప వ్యక్తులందరినీ కూడా చూసాం. చాలా మందికి తెలుసు, చాలా మందికి కాదు, ఆల్మోస్ట్ అందరికి తెలుసు. సో ఇవాళ అబ్దుల్ కలాం గారు మనకి ఒక స్టార్ట్ అవ్వక ముందు, నేర్చుకోక ముందు ఒక న్యూస్ పేపర్ బాయ్ గా ఉండేవారు. నరేంద్ర మోదీ వాళ్ళ పిఎం స్థానంలో ఉన్నారు, కానీ ఒకప్పుడు టీ సెల్లర్ గా ఉండేవారు. అలాగే అంబానీ గ్యాస్ స్టేషన్ అటెండెంట్ గా ఉండేవారు. షారుఖ్ ఖాన్ గారు మనకి టీవీ సీరియల్ యాక్టర్ గా పనిచేస్తారు. ఇప్పుడు మనకు బాలీవుడ్ యాక్టర్. అలాగే మనకు తమిళ్ హీరో బస్ కండక్టర్ గా ఉండేవారు. అందరూ తెలుసు, రజనీకాంత్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేయక ముందు ఇదే వాళ్ళ లైఫ్. అక్షయ్ కుమార్ బాలీవుడ్ యాక్టర్. అట్లాగే మన ఎంఎస్ ధోని టికెట్ కలెక్టర్ గా, తిను కూడా మనకి ఒక హీరో క్రికెటర్ తను. వీళ్ళంతా కూడా ఇంకొక వాచ్మెన్ గా, కాలేజ్ డ్రాపర్ గా, ఇట్లా వాళ్ళ లైఫ్ ని ఏం నేర్చుకోక ముందు ఒక చిన్న స్థాయి, కానీ నేర్చుకున్నారు కాబట్టే ఇంత మంచి గొప్ప స్థాయిలో వీళ్ళంతా గొప్ప సెలబ్రిటీలు. ఒక దేశానికి మంచి గుర్తింపు సంపాదించారు, వాళ్ళకంటే ఒక చరిత్ర రాసుకున్నారు. అందరికి తెలుసు, వీళ్ళు తెలియని వాళ్ళు అసలు ఎవరు లేరు. ప్రతి సోషల్ మీడియాలో, బుక్ లో, ప్రతి దగ్గర కూడా వీళ్ళ ఫోటోస్, పేపర్స్, వీళ్ళ గురించి, వీళ్ళ స్టోరీస్ మనము చాలా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం. సో వీళ్ళ లైఫ్ స్టార్ట్ చేయక ముందు వీళ్ళ లైఫ్ ఇలా ఉండేది. స్టార్ట్ చేశాక ఇవాళ వీళ్ళ లైఫ్, ఆయన పిఎం, ఆయన ఒక రాష్ట్రపతి అయ్యారు, ఈయన ఒక మంచి యాక్టర్స్ అయ్యారు. అంబానీ గారు ఇవాళ వాళ్ళ పిల్లలకి ఎంత, ముఖేష్ అంబానీ, అలీన్ అంబానీ అని చెప్పేసి వాళ్ళకి ఎంత మంచి లైఫ్ ఇచ్చారు, ఎన్నో కోట్లు. ఇటువంటి లైఫ్ ఇవాళ జీవిస్తున్నటువంటి లైఫ్ ఒకప్పుడు ఏమీ లేకుండే, కానీ నేర్చుకున్నారు కాబట్టి ఇవాళ మంచి స్థాయికి వచ్చారు. కాబట్టి మనం ఇవాళ వీళ్ళలాగా యాక్టర్స్ నో, లేదా ఒక బిజినెస్ మ్యానో, మనకు ఒక పిఎంఓ,
మనకు ఇట్లాంటివన్నీ సెట్ అవ్వవు. మనం మంచి బిజినెస్ మ్యాన్ ఆర్సిఎం అనేటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక మంచి బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మ్యాన్ గా ఒక మంచి చరిత్ర సృష్టించాలంటే మనకు ఒక ఆల్రెడీ మనకు ప్లాట్ఫారం అనేది చక్కగా రూపొందించి పెట్టిండు టీసీ సార్. జస్ట్ ఏం లేదు, మనం నేర్చుకోవాలి, నలుగురికి నేర్పించాలి, ఇంత ఏం లేదు. ఖాళీ మనం కూడా వీళ్ళ స్థాయి కాదు, వీళ్ళకంటే గొప్ప స్థాయికి పోవచ్చు. మనం ప్రతి ఒక్కరు కూడా మన స్టోరీని ఆదర్శంగా తీసుకుంటారు. సో థ్యాంక్ యూ. సో ఎంత నేర్చుకుంటే అంత చక్కగా ముందుకెళ్ళొచ్చు. నేర్చుకోకపోతే అక్కడే ఆగిపోతాం. సక్సెస్ ని మనం వెతుక్కుంటూ పోవాలి, అదే మన సిస్టమ్ యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ ఆరోగ్యం మీద అవగాహన తెచ్చుకోండి. చాలా మందికి సపోర్ట్ చేయండి. సో టైం కూడా చాలా అయిపోతుంది. నాకు ఇచ్చినటువంటి ఈ టైంలో ఇంత శ్రద్ధగా, ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ 2 days మాత్రమే ఉంది కాబట్టి చాలా గట్టిగా ఫోకస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ 2 days, చాలా వాల్యుబుల్. ఏమున్నా కూడా ఇగ్నోర్ చేసేయండి, ఓన్లీ ఆర్సీఎం కి ఇంపార్టెంట్ మాత్రం ఇవ్వండి ప్లీజ్. మేడం ఎందుకు ఇట్లా చెప్తుంది, వేరే ఏమున్నా ఇగ్నోర్ చేయండి అంటే అవన్నీ కూడా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫంక్షన్స్, పార్టీస్. కానీ ఈ March 31st అనేది మాత్రం మనకు మళ్ళా 2026 పోతే 2027లోనే వస్తుంది. కాబట్టి ఈ తక్కువ టైంలో ఇంకా చేస్తున్నాం ఆర్సీఎం చేస్తున్నాం అని ఎన్ని రోజులు చెప్పుకుందాం భయ్ ఇట్లా. కాబట్టి మనం ఈ సమాజానికి మనం ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని అంటే అది ఆర్సీఎం తోటే. ఇంత తక్కువ టైంలో ఎక్కువ వాల్యూ సంపాదించుకోవచ్చు మన ఐడియా ఉంటే, మన కొంచెం మైండ్ సెట్ ని గనక సెట్ చేసుకుంటే అది అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ తక్కువ టైం ని వినియోగించుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ. జై ఆర్సీఎం. హ్యాండ్ రైజ్. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు, నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. కిషోర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా బాగా చెప్పారు మేడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, ప్రొడక్ట్ గురించి ఈవెల్ పిక్ కొన్ని స్టార్ట్ చేసి ఎవ్రీథింగ్ ఆర్సీఎం ఈజ్ కంప్లీట్ లైఫ్, కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ లైఫ్ అనేది మీరు కంప్లీట్ ప్యాకేజ్ వచ్చింది ఇక్కడ. మీరు దాంతో పాటు ఇక్కడ మనకు ఒక ఫస్ట్ స్లైడ్ లో మీరు వర్క్ హార్డ్, డ్రెస్ కోడ్, ఈట్ వెల్, టాక్ లెస్, స్టే హంబల్, అవాయిడ్ డ్రామా. ఇది చాలా జరుగుతుంది మేడం. అవాయిడ్ డ్రామా ఇది చాలా కొంచెం మనకు వినడానికి డ్రామా చేస్తుండ అన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా డ్రామానే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు దీనికి మాట్లాడారు. తర్వాత చేజ్ గోల్స్. డ్రామా అవాయిడ్ చేస్తే గోల్ చేజ్ అవుతాయి. డ్రామాలు ఉన్నప్పుడు గోల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు చాలా బాగా అన్ని చాలా నేను రాసుకున్నా మేడం. మీ ఈ రోజు మొత్తం ప్లాన్ ఎండింగ్ తర్వాత ఏదైతే మీరు మాట్లాడారో ఒక్కొక్క విషయం అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది ప్రతి ఒక్కరికి. ఆర్సీఎం మనకు ఇంట్లో వచ్చింది కాదు, ఒంట్లో రాలేదు. చాలా బాగా జరిగింది మేడం ఈరోజు. ఈగో ఇవి అన్నిటికీ మనకు ఇప్పుడు ఎవరు 10,000 PV ఎవరైతే చేస్తలేరో అది కంప్లీట్ ఈగో ఉన్నది మేడం. ఈగో వల్ల చేస్తలేరు. దోస్ హు ఆర్ మనకు బిగినర్ కంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ వాళ్ళకు 5వ తారీఖు లోపు చేస్తలేరు అంటే ఏదో ఒక రకమైన ఈగోనే ఉన్నది. కానీ వీళ్ళకి పోతుంది. అది ఈగో కూడా, అది ఈగోనే ఉన్నది. అది కూడా మీరు అది అందరికి మరి చెప్పరాని విషయాలు. కానీ ఇప్పుడు మనకు ఇట్లాంటి, కానీ ముందు ఫ్యూచర్ గురించి కూడా మీరు బాగా మాట్లాడారు. తర్వాత ప్లానేబుల్, ఎవ్రీథింగ్ కంప్లీట్ ప్లాన్. మనకు డిసెంబర్ నుంచే మనకు మార్చిలో 10,000 PV చేయాలనే డిసెంబర్ నుంచే ఉన్నది. మనకు డిసెంబర్ నుంచే సార్ డిజైన్ చేసి ఇప్పటి వరకు చేయలేదు అంటే అది ఎంత పెద్ద ఏం ప్లాన్, ఎక్కడ ఏం ప్లాన్ ఉంది, ఎక్కడ చేస్తున్నాం. మీరు చాలా గట్టిగా దీనికి ఇంకా బాగా అంటే చాలా బాగా మాట్లాడారు మీరు దీని గురించి. అంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కానీ మళ్ళా ముందుకు మనకు ఇప్పుడున్న పేనే రేపు మనకు గెయిన్ అవుతుంది. కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ తర్వాత యాక్షన్, ఇక్కడ మనం తక్కువ పడుతున్నాం. షార్ట్ కట్స్ కాకుండా షార్ట్ కట్స్ చూస్తున్నాం, కానీ తర్వాత మనకు అది చాలా పర్మనెంట్, దాని మీద సొల్యూషన్ మనం చూస్తలేం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు మీరు. రెస్పాన్సిబిలిటీస్ మరియు యాక్షన్స్ కూడా మనం ఇక్కడ తగ్గిపోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. టైం ఇంకా మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజు చాలా బ్రహ్మాండమైన మేడం, చాలా అవుట్ స్టాండింగ్. ఈ రోజు అంటే ఏదైతే ముందు తీసుకోవాలన్న వాళ్ళకు చాలా అవుట్ స్టాండింగ్ ఈ రోజు సెషన్ జరిగింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. జేఆర్సీఎం థ్యాంక్ యూ మేడం. సూపర్ గా ఇవాళ మీరు చెప్పిన 2 రోజులు ఉంది కాబట్టి మేడం ఒక్క నిమిషం తీసుకోవచ్చా? ఎస్ సార్ కంటిన్యూ.
ఇది కంటిన్యూగా ఎవరైతే మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు విన్నాము, అందరం విన్నాము. దీనికి పాటిస్తే వినడానికి మనకు లాభం అవుతుంది. ఎందుకంటే 2 రోజులు మిగిలినాయి. ఈ 2 రోజులలో ఎవరైతే బిగినర్ అయితే 15,000 అయిపోయిందో వాళ్ళకి 5,000 చెప్పించి బిగినర్ చేపియాలా. ఎవరికైతే 30 అయిపోయిందో 10,000 చేపించి వాళ్ళకి ఎంత తక్కువ ఉన్నది స్ట్రక్చర్ తీసి వాళ్ళకు బిగినర్ నుంచి స్టార్టర్ నుంచి ఓపెనర్, ఈగల్, రన్నర్, విన్నర్, స్టార్ దాకా ఎవరైతే కొద్దిగా ఇట్లా మిస్ అవుతారో, మేడం చెప్పింది ఇప్పుడు ఎవరిలో 100 పీవీతో అయిపోతారు, ఒకళ్ళు 1000 పీవీతో తక్కువ అయిపోతుంది, ఎవరైనా 2000 తక్కువ అయిపోతాయి. కాబట్టి వాళ్ళకు మనం డబ్బులు ఇప్పియకపోతే వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఎంత చేసినా మాకు అంతే అన్నట్టు ఫీలింగ్ లా ఉండిపోతారు. వాళ్ళకు ఆ ఫీలింగ్ తీసేయాలంటే మనం స్ట్రక్చర్ తీసి డెప్త్ నుంచి మీది దాకా మొత్తం కంప్లీట్ గా ఎవరు ఎట్లా ఉన్నారు, యాక్టివ్ ఎవరు ఉన్నారు, ఎవరికి చేసుకోవాలని ఉన్నది. కానీ వాళ్ళకి ఏమంటారు, మాకు చెప్పలేరు మీరు కాబట్టి, లేకపోతే నేను 2000 చేసుకుంటుండే, నేను 1000 చేసుకుంటుంటిని, నాకు మీరు చెప్పలేరు అన్నట్టు బాగా మంది ఇట్లానే కన్ఫ్యూజ్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజ్ కాకుండా అందరినీ సక్సెస్ చేయాలంటే డెప్త్ నుంచి స్ట్రక్చర్ తీసి వాళ్ళకి మనం ఒక లెవెల్కి తీసుకురావాలా. కొన్ని రోజులు కష్టపడితే మనం పర్మనెంట్గా దీనిలా మనము ఆగిపోవచ్చు ఈ సిస్టంలో. ఎందుకంటే షార్ట్ కట్లో మనం అవుతుంది కదా, అదే అవుతుంది, అది కాదు, మనం చేస్తేనే అవుతుంది. కంపల్సరీ 5 సంవత్సరాలు మనం కష్టపడితే మనం సక్సెస్ అవుతాం అనేది సిస్టమ్ కూడా చెప్తున్నది, అప్లైన్ కూడా చెప్తున్నారు, మనకు కూడా తెలుసు. కానీ మనం దీనికి పక్కకు పెట్టేసి మనం ఇష్టం లెక్క చేస్తున్నాం. కొన్ని రోజులు కొద్దిగా ఇష్టంని పక్కకు పెట్టేసి కొద్దిగా కష్టంతో పనిచేస్తే మనం సక్సెస్ అవుతాం. ఇవన్నీ క్లియర్గా ఇలా మేడం చెప్పిండ్రు. కాబట్టి ఎవరైతే ఈ నెల మాత్రమే మార్చ్ 10,000 పీవీ చేసుడు, మళ్ళీ వచ్చే నెల మనం 10,000 పీవీ చేసే అవసరం లేదు, 5,000. మనం 10 నెలలు 5,000 పీవీ చేసుడు, 2 నెలలు మనము మార్చ్ అండ్ సెప్టెంబరే 10,000. అందుకోసం మనం ఇప్పుడు కిషోర్ సార్ చెప్పిండు డిసెంబర్ నుంచే అనౌన్స్ చేసిండ్రు 10,000 అని. కానీ ఇప్పుడు దాకా ఇంకొకళ్ళకి లీడర్లు అది కూడా కాలేదు. ఎందుకు కాలేదు అనేది ఇది కూడా ఒకటి మనం ఏమైనా అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళు ఎట్లా అని చెప్తారు, వీళ్ళది మనం ఎందుకు వినాలని ఉన్నదో, మరి మనం ఈ ట్రైనింగ్ అయితే రోజు నేర్చుకుంటున్నాము అనేది కూడా ఉండొచ్చు. కానీ కాదు, అది విన్నది వేరు, సెమినార్ వేరు, ట్రైనింగ్ వేరు, అన్ని పక్కకు పెట్టేయండి. 10,000 చేసి గేమ్ చేంజర్లో వస్తే ఈ 3 స్కిల్ మీద మనం నేర్చుకుంటాం. కాబట్టి మన అదృష్టవంతులం. మనము మేడం చెప్పినట్టు ఈ నెల కొద్దిగా కష్టపడితే మనం 10,000 పీవీ చేసుకొని అందరు గేమ్ చేంజర్లు వచ్చి బిగినర్ నుంచి స్టార్ దాకా అందరినీ చెకప్ చేసి స్ట్రక్చర్ తీసి మనం చేద్దామని అనుకుంటున్నాం. మేడం సూపర్ చెప్పిండ్రు మేడం, థ్యాంక్ యూ. జేఆర్సీఎం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గోపు శ్రావణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. టైం బాగా అయిపోయింది కానీ కొంచెం 1 నిమిషం మాట్లాడతాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు సెషన్ అయితే ఫెంటాస్టిక్ మేడం, అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చారు ఈ రోజు. ఎందుకంటే నాన్ స్టాప్ 1.5 అవర్ దాదాపు అంటే 1 గంట 40 నిమిషాల సేపు మాట్లాడింది మాట్లాడకుండా, చెప్పింది చెప్పకుండా 100% ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోపల సక్సెస్ కావాలి అని అంటే విత్ ఎగ్జాంపుల్స్ తోని ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మనకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికి 100% ఎఫర్ట్స్ పెట్టాలో ఆ 100% ఎఫర్ట్స్ ఈ రోజు పెట్టారు. సో అద్భుతం మేడం. ఎందుకంటే తెలుగు లోపల ఒకప్పుడు కొత్తగా నేను జాయిన్ అయిన కొత్తలో తెలుగు లోపల మీటింగ్ అయినప్పుడు మేడం జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు ప్లాన్ చెప్పేయడము, ఏదో ప్రొడక్ట్ గురించి చెప్పేయడము, సరే కంప్లీట్ చేసేద్దాం, ఈ రోజు మీటింగ్ కంప్లీట్ చేసేద్దాం అనేది కాకుండా మేడం ఈ రోజు ఫుల్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఈరోజు చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది అందరికి. మీరు చెప్పినట్టు మేడం డ్రెస్ కోడ్ దాని అంతా అదేదైతే చెప్పారో మేడం ఇది 100% పర్ఫెక్ట్ మేడం. చాలా మంది ఏం చేస్తారంటే నాకు సాయినాథ్ సార్ ప్రతిసారి ముందు చెప్పినప్పుడు ఒక దగ్గరికి హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను కరెక్ట్ డ్రెస్ వేసుకోకపోతే నా డౌన్ లైన్ ఎట్లా వేసుకుంటుంది అంటే ఈ 100% డూప్లికేషన్ బిజినెస్ లోపల ఒక అప్లైన్ అనేటటువంటి వ్యక్తిని చాలా మంది రోల్ మోడల్ గా తీసుకుంటారు వాళ్ళ డౌన్ లైన్ అని. సో ఇదంతా పర్ఫెక్ట్ చెప్పారు మేడం, చాలా మంచి నాలెడ్జ్ అనిపించింది. అండ్ గేమ్ చేంజర్ మేడం. రియల్ గా సార్ సుభాష్ సార్ చెప్పినట్టు, కిషోర్ కుమార్ సార్ చెప్పినట్టు చాలా మంది లీడర్స్ గేమ్ చేంజర్ చేయలేరు. చాలా మంది లీడర్స్ డాటా తీసుకుంటే ఈ రోజు దగ్గర ఏ గ్రూప్ లోపల బి గ్రూప్ లో వేల లక్ష బిజినెస్ కూడా పోతుంది. కానీ వారు గేమ్ చేంజర్ చేయడానికి ఇంత ఖర్చిస్తున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ చేయడానికి ఎందుకు ఇంత మనకు మైనస్ అయిపోతుంది? ఎందుకంటే నిజంగా డిసెంబర్ లోపల ఒకటి కేసీ చాబ్రా సార్ అండ్ అత్రి సార్ అండ్ మన సోని సార్ యొక్క ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇది బ్రెయిన్ కి ట్రైనింగ్ కాదు, 100% ఇది బ్రెయిన్ కి ఇన్వెస్ట్మెంట్.
ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇది బ్రెయిన్ ట్రైనింగ్ కాదు. చాలా మంది అనుకుంటారు ట్రైనింగ్ అని, కానీ ఇది ట్రైనింగ్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్. మన బ్రెయిన్ కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ రోజు 10,000 PV 10,000 PV అంటే కూడా ఏమున్నది సార్? ఈ రోజు 5 న్యూట్రిచార్జ్ ఉమెన్ చేస్తే నెక్స్ట్ మంత్ వీరంగన క్లబ్ లోపల కూడా మనం ఎంట్రీ అవుతున్నాం. ఎవరైనా ఉడాన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా నెక్స్ట్ మంత్ ఉడానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా బ్లేజర్ లేదు, మనం బ్లేజర్ క్లాత్ తీసుకుందాం. టై లేదు, టై తీసుకుందాం. మొత్తం టోటల్ ఒక నెల మనం న్యూట్రిషన్ తీసుకుంటే 10,000 కంప్లీట్. సో ఇంత ఈజీ దానికి కూడా మనం చాలా ఇదైపోతుంది. లీడర్స్ కూడా, మెయిన్ లీడర్స్ చేయకపోతే రేపటి రోజున నాకు బిజినెస్ ఎక్కడికి వెళ్ళి రావాలా, నాకు వస్తలేదు, మీకైతే వస్తున్నాయి, మీరు ముందు నిలబట్టుగా వస్తున్నారు కాదు మేడం. 100% ఒక అప్లైన్ కాంటెస్ట్ ఏది ఇచ్చిండు అది మనం 100% చేసుకుంటూ వస్తుంది మేడం. సో చాలా థ్యాంక్ యూ మేడం. ఈ రోజు చాలా బాగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ విన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్, శ్రవణ్ సార్. ఎస్, వీళ్ళంతా మేము చెప్పిందైనా వీళ్ళు చెప్పిందంతా కూడా అదే. ఎందుకంటే మనకు చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తలేము అని అంటే మనం ఇంకా ఎక్కడో ఒక చోట తగ్గుతున్నాం. చెప్పింది మనం చేయకపోతే గనక జరగం. అదొకటి మనం కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి. ఏదైతే అప్లయన్స్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా చిన్నగా టార్గెట్ ఇచ్చిందంటే చేసుకోండి. 10,000 PV అంటే భయపడవు. సరే, సార్ చెప్పినట్టు న్యూట్రిషన్ కూడా వాడకండి. ఇంట్లో టై అవసరం ఉన్న తీసుకోకండి, బ్లేజర్ అవసరం ఉన్న తీసుకోకండి. 10 కిట్లు తయారు చేసుకోండి. ప్రతి ఇంట్లో ఆయిల్ క్యాన్ అవసరమే, 10 ఆయిల్ క్యాన్లు పెట్టుకోండి. ప్రతి ఇంట్లో చాయ్ పత్తి, పేస్ట్, ఇవన్నీ పిండి అవసరమే. అట్లాంటి ఒక ఇంట్లో నెలకి 2,000 రూపాయలది ఏదైతే అవసరం పడుతుంది, 1,000 రూపాయల PV కావాలి, 2,000 సామాన్ కావాలి, 1,000 రూపాయల PV. అట్లా 1,000 రూపాయల PV వచ్చేటువంటి 10 కిట్లు తయారు చేసుకోండి. నెక్స్ట్ మంత్, ఈ మంత్ PV కొట్టండి, నెక్స్ట్ మంత్ ఒక 10 ఇంట్లకి గ్రౌండ్ వర్క్ చేయండి. ఎందుకు కాదు? అప్పుడు మన ఇంట్లోకి 2,000 రూపాయల సామాన్ అవసరం పడ్డా మిగతా అందరి ఇండ్లలోకి 8,000 సామాన్ పోతాయి కదా. ఎందుకు కాదు? అప్పుడు మీకు బడ్డన్ ఏమవుతుంది? నాకు బ్లేజర్ అవసరం లేదు, 10,000 20,000 సామాన్ నేను తినాలా అనుకుంటే గనక ఇట్లా కూడా చేసుకోవచ్చు. 10 కిట్లు తయారు చేసుకోండి. ప్రతి ఇంట్లో అవసరం అయ్యేవే అవి. ఖచ్చితంగా మనం చెప్పకపోయినా బయటనే ఉంటున్నారు. సో 10 కిట్లు తయారు చేయండి, 10 జాయినింగ్స్ చేయండి నెక్స్ట్ మంత్. కానీ ఈ మంత్ మాత్రం 10,000 PV చేసుకోండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్. మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వకపోతే మీకు వచ్చినటువంటి రియలైజేషన్ ఏం చేయలేము. అప్పుడు మీరు అప్పుడు ఎంత బాధపడ్డా జరిగిపోయినటువంటి ట్రైనింగ్ మాత్రం తీసుకురాలేదు. కాబట్టి ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ని ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 days టైమే ఉంది. అయిపోతుంది. ఏముంది? నేనున్నాను, సైనస్ సార్ ఉన్నాడు, సుభాష్ సార్ ఉన్నాడు, కిషోర్ సార్ ఉన్నాడు, మీకు శ్రవణ్ సార్ ఉన్నాడు, రాజేందర్ గౌడ్ సార్ ఉన్నాడు, రాజేందర్ పాటిల్ సార్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు, వైద్యనాథ్ సార్ ఉన్నాడు, అంబాదాస్ సార్ ఉన్నాడు. చాలా మంది లీడర్స్ ఉన్నారు. మేమంతా ఉన్నాం. మీకు 10,000 PV ఈజీగా చేసేసుకోండి. అదంతా స్టాక్ ఏదన్నా ఉంటే సేల్ చేసేసుకొని వద్దాం. మనం గ్రౌండ్ లోకి మేము వస్తాం. చిన్న హోమ్ మీటింగ్ పెట్టండి ఒక్కరోజు, అక్కడ 7-8 జాయినింగ్స్ చేసుకొని వద్దాం. మేమున్నాం, మేము సపోర్ట్ చేస్తాం మీకు. మీరు భయపడకండి. అది అంతా నాకే వస్తుందేమో, నా మీద పడుతుందేమో, నేను వెళ్ళి ఏం టెన్షన్ పడకండి. ఈజీగా అయిపోతుంది. మేమున్నాం. మీకు ఎలా ఈజీగా సేల్ చేసుకోవాలి, ఎలా ఈ జాయినింగ్ కూడా చేసేటువంటి బాధ్యత కూడా మనది. మనమంతా కలిసి చేస్తే అవుతుంది. మీరు ఒక్కరే అంటే కాదు. సో మీకు ఏ విధంగా అయినా సపోర్ట్ చేయాలంటే మేము ఉన్నాం కదా. మేము ఉండగా ఇంకా మీరు భయపడుతున్నారంటే అసలు మేము లేనట్టు మీరు ఊహించుకుంటున్నారేమో అనిపిస్తుంది. మేము ఉండగా భయం ఉండదు. అసలు మేము ఉన్నామంటే భయమే ఉండదు మీకు. అంటే మేము ఉన్నా అనే ధైర్యం మీకు లేనట్టే అది. కాబట్టి ఖచ్చితంగా 10,000 PV చేయాల్సిందే, ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సిందే, గోవా పోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ JRCM. ఈ మీటింగ్ చాలా టైం అయిపోయింది. నెక్స్ట్ సండే మరొక మంచి లీడర్ తో వద్దాం. అండ్ ఈ మంత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రెజెంటేషన్ అనేది చాలా మంది ఇచ్చారు. లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ లో మనకి తను ఎవరు గాయత్రి ఇచ్చారు సోలాపూర్ నుంచి, తనకి గిఫ్ట్ పంపించడం జరిగింది. సో ఈ మార్చ్ మంత్ బెస్ట్ ప్రెజెంటేషన్ గిఫ్ట్ అనేది మనకు రాజారప్ శ్రీనివాస్ సార్కి వచ్చింది. సో నెక్స్ట్ గేమ్ చేంజర్ ఈవెంట్ ఉంది కాబట్టి తనకు అక్కడ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది మీకు అనౌన్స్ చేశాను ఈరోజు. సో నెక్స్ట్ సండే కూడా నేను కూడా మంచి ప్రజెంటేషన్ ఇస్తాను, నేను కూడా మంచిగా ప్లాన్ చెప్తాను, నేను కూడా మంచి ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను. నాకు ఆ కాన్ఫిడెంట్, ఆ నాలెడ్జ్ అంతా కూడా నేను నేర్చుకున్నాను, నేను కూడా చెప్పగలుగుతాననే వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ JRCM. 2 days మాత్రం అస్సలు 24 hours టైం ఉంది మనకి. డేలో 24 hours, మనకు 48 hours ఉంది. నైట్ కూడా మనకి వర్కింగ్ టైమే.
మీరు అంత తేలిగ్గా తీసుకోకండి, పడుకోకండి ఈజీగా. నాకేం లేదు కదా, నాకు అసలు గోలే లేదు, నాకు అసలు స్లాబ్ లో కూర్చుండేది లేదు, నాకు ఎవరెట్టిపోతే నాకెందుకే అనుకోకండి. అంత స్వార్థపరులు అవ్వకండి, నిస్వార్థ పరులుగా ఉండండి, అప్పుడే సక్సెస్ అవుతాము. కాబట్టి తొందరగా పడుకోవడం అట్లా ఏం చేయకండి. చక్కగా అందరికి మీకు తెలిసిన ఒపీనియన్ వాళ్ళకి సజెస్ట్ చేసి తెలియకపోతే తెలుసుకొనివ్వండి. వాళ్ళ టార్గెట్ ని మాత్రం మిస్ అవ్వనివ్వకండి, మీ టార్గెట్ ని మిస్ చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. జై ఆర్సీఎం.